ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఐఐటీలు చేస్తూ అసలు వైట్ కాలర్ జాబు, లక్షలు, కోట్ల ఇన్కమ్, ఈ యాంగిల్లో లైఫ్ ఊహించుకుంటాం మేము. దానికి నిజ జీవితానికి ఎంత వ్యత్యాసం ఉంది దీప్తి? ఒక సైడ్ ఆఫ్ కాయిన్ చాలా బాగా అనిపిస్తుంది, ఓ వావ్ సో ప్రివిలేజ్, సో నైస్ అనేసి. కానీ ఇంకో సైడ్, కాయిన్ సైడ్ ఇస్ అంత మంచి హోదాలో ఉన్నటువంటి మీరు బిజినెస్ వైపుకి ఎందుకు వచ్చారు? చాలా ధైర్యం కావాలి ఇఫ్ యు ఆర్ ఫస్ట్ జనరేషన్. ఎస్పెషలీ మనం తెలుగు సొసైటీ నుండి వచ్చామంటే, అట్లీస్ట్ మా ఫ్యామిలీలో వాళ్ళకి నేను అమెజాన్లో, గూగుల్లో పనిచేస్తున్నానంటే వాళ్ళకి అదొక స్టేటస్ సింబల్. నేను తిరిగి వచ్చి ఆంటర్ప్రెన్యూర్షిప్ చేసుకున్నాను అంటే అదేం లేదు. నేను సిలికాన్ వ్యాలీ, బే ఏరియా, కాలిఫోర్నియాలో 3.5 years ఉన్నప్పుడు నేను చూశాను, ఆల్మోస్ట్ నా ఐఐటి బ్యాచ్మేట్స్కి నాన్ ఐఐటియన్స్ వాళ్ళ శాలరీ ఆల్మోస్ట్ సేమ్. అంటే మాకు దూరం కొండలు నునుపు కదా. అంటే ఐఐటి చదివిన ప్రతి ఒక్కళ్ళు కోట్లు సంపాదిస్తారని కాదైతే లేదు. తెలుసుకోండి పాయింట్. ఇంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ పర్సనల్ బ్రాండ్ ఇస్ అ బిగ్గర్ దెన్ ఐఐటి బ్రాండ్. ఫెయిల్యూర్ పార్ట్ ఆఫ్ ది హెకాల్, అంటే హెకాల్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మీరు డిమోటివేట్ అయిపోయిన సిచ్యువేషన్స్ కానీ, వీ వుడ్ లవ్ టు లిసన్ ఆల్ ఆఫ్ దెమ్. The biggest failure was the founder of Hecoll or the CEO of Hecoll, I collapsed at a particular point. సో ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఆ రిపోర్ట్స్ చూస్తారు, వాళ్ళకి ఒక సెట్ క్రైటీరియా ఉంటుంది. ఈ ASTM స్టాండర్డ్ ప్రకారం ఇది. మేము ఒక 5%, 10% షార్ట్లో ఉన్నాం అనుకోండి. సో అక్కడ ఒక చిన్న అబద్ధం ఆడి పేపర్ని నువ్వు మార్చగలిగితే, ఇఫ్ యూ గెట్ 4 crore, 40 crore ఆర్డర్. ఫైనల్లీ మళ్ళీ హైస్ అండ్ లోస్ అన్ని చూసి ఎగ్జిట్ అయ్యారు. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ బిజినెస్ ఎందుకు స్టార్ట్అప్ చేశారు? మ్యానుఫ్యాక్చరింగ్లో స్కేలింగ్ చాలా కష్టం. ఇట్స్ అ హార్డ్ బిజినెస్ టు స్టార్ట్ విత్ ఫస్ట్. సో బిజినెస్ చేయాలా వద్దా అని కూడా చాలా ఆలోచించి చేయండి. ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నుంచి ఉంటారు. అప్పుడప్పుడు మనం నిజంగా ఉంటారు అనుకుంటారు, కానీ నిజంగా సిచ్యువేషన్ వస్తే ఉండరు. ఫెయిల్ అయినా పర్వాలేదు, ఫెయిల్లో షేమ్ లేదు. వి ఆల్ నో ఫెయిల్ ఈజ్ అ సక్సెస్, రైట్? ఒక పవర్ హౌస్ నా ముందరుంది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ దీప్తి అండ్ మై గెస్ట్ ఫర్ ది డే ఇస్ అ పవర్ హౌస్. సీరియస్లీ, స్టార్టప్స్ నుంచి కార్పొరేట్ వరల్డ్స్ దాకా, ఇంకా చెప్పాలంటే సిలికాన్ వ్యాలీ నుంచి హైదరాబాద్ దాకా, తన జర్నీలో తను సెట్ చేసినటువంటి ఆ పీక్స్ ఏదైతే ఉంటాయో వీటన్నిటితో పాటు ఆంటర్ప్రినర్షిప్ అనే కోడ్ని క్రాక్ చేయడం తనకి మాత్రమే తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అది అలా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుందేమో. ఇంకా ఇంటర్వ్యూలో నేను కూడా అడిగి తెలుసుకోవాలి, బికాస్ షీ హ్యాజ్ ఇట్ ఇన్ హర్ జీన్స్ ఆర్ బ్లడ్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అన్ ఆంటర్ప్రూనర్, షీఈ్ ఆల్సో అన్ ఆథర్, అ స్పీకర్, ప్రౌడ్ IITian ఆఫ్ చెన్నై బ్యాచ్, చెన్నై అలుమినా. అండ్ ఇవన్నిటినీ పక్కన పెడితే నన్ను చాలా 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 యునో వావ్ అవునా అని అనుకున్న నేను పర్సనల్గా పాయింట్ వచ్చేసి, మిస్సెస్ ఇండియా 2024లో తను కూడా కంపీట్ చేయబోతుంది అన్న ఒక పాయింట్. అమ్మ బాబోయ్, బిజినెస్ చేసే వాళ్ళకి, ఇంత జాబ్ చేసే వాళ్ళకి ఈ యాంగిల్ కూడా ఉంటుందా అని ఒక్కసారి దట్ పాయింట్ రిగార్డ్ మీ. అండ్ ఎలా అయినా తన్ని కలవాలి అని అనిపించి, అండ్ షీ ఈస్ ది గెస్ట్ ఆఫ్ అవర్ టుడేస్ గేమ్ చేంజర్స్ విత్ దీప్తి. షీ ఈస్ దీప్తి నథల్లా. సో దీప్తి విత్ దీప్తి నథల్లా, హౌ యూ కాల్డ్ ఇట్ యాజ్? దీప్తి ఈజ్ మోర్ బెటర్. సో దీప్తి ఈజ్ దీప్తి. హాయ్ దీప్తి, నమస్తే, ఎలా ఉన్నారు? వెరీ పీస్ఫుల్. గ్రేట్. ఇట్స్ నాట్ ఎవ్రీడే స్టోరీ. ఇది మీ రెగ్యులర్ డైలాగ్ కదా, నాట్ ఎవ్రీడే స్టోరీ అన్నది. బట్ మీరు ఇలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటే చూడ్డానికి అయితే మాత్రం చాలా బాగుంది నాకు కూడా. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ మిమ్మల్ని చూశాను, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, మీ ఫేస్బుక్, ఎంతసేపు ఒక ఇన్నోవేటర్, ఒక ఎక్స్ప్లోరర్, ఒక ఫైటర్, ఇలాంటివి చూసి మిమ్మల్ని ఎంత ప్లెజెంట్గా సరీన్గా చూస్తుంటే చాలా మంచిగా ఓ పాజిటివ్ వైబ్ వస్తుంది నాకు. యా, థ్యాంక్ యూ. అది డూయింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు, వెన్ వీఆర్ రన్నింగ్ అండ్ చేజింగ్ ఈ గోల్, ఈ మైల్ స్టోన్, ఇది ఎక్స్ప్లోర్, వీ రియలైజ్కి ఆ జర్నీ సస్టైనబుల్ ఉండదు. ఎక్కడో చోట ఫెటీగ్ వస్తుంది, బర్న్అవుట్ అవుతుంది, ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ అవుతుంది. సో ఆ టైంలో వెయిట్ చేసి, ఓకే ఎక్స్టర్నల్ జర్నీ బాగానే అయింది, కాస్త ఇంటర్నల్ జర్నీ చేద్దాం, లోపల చూసుకుందాం ఇన్నర్ పార్ట్స్ అనేసి. ఐ థింక్ ఆ షిఫ్ట్ జరిగినప్పుడు డూయింగ్ ఫేజ్ నుండి బీయింగ్ ఫేజ్కి వస్తాం. కరెక్ట్. So what you are seeing me is a learned thing, and I had to learn
టు డూ అ సస్టైనబుల్ జర్నీ. ఓకే, సో మీ గురించి నేను రీసెర్చ్ చేశాను కాబట్టి నాకు కొంచెం తెలుసు. మా ఆడియన్స్కి ఇంకాస్త మీ గురించి పరిచయం చేయాలి అన్నది ఒక పాయింట్. బేసికల్గా దీప్తి, మనం గేమ్ చేంజర్స్ విత్ దీప్తి ప్రోగ్రామ్ చేస్తున్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బిజినెస్ చాలామంది చేస్తారు. కొంతమంది పెట్టి తీసేస్తారు, కొంతమంది ఫెయిల్ అయ్యామనుకుని ఆపేస్తారు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. కానీ బిజినెస్ చేస్తూ సక్సెస్ఫుల్ ప్లేస్లో ఉండి ఇంకా మాకు సక్సెస్ లేదు, మేము ఇంకా కష్టపడాలి అనుకునే వాళ్ళు హీరోయిన్స్ అండ్ హీరోస్ ఉంటారు. బట్ మై పాయింట్, బిజినెస్ చేస్తూ అప్స్ అండ్ డౌన్స్ని ఫేస్ చేస్తూ డౌన్ వచ్చినప్పుడల్లా, ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా దాన్ని వదిలేయడం కాకుండా బీయింగ్ రెసిలియంట్ అండ్ టేకింగ్ ఇట్ స్టిల్ ఫార్వర్డ్ చాలామందికి ఇన్స్పిరేషనల్గా నిలుస్తారు. మీ స్టోరీ ఒక ఇన్స్పిరేషనల్ యాంగిల్గా ప్రజలకి పరిచయం చేయాలని అనుకుంటున్నాను. అందులో భాగంగా మై ఫస్ట్ క్వశ్చన్, మీ గురించి చెప్పండి. హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్? ఐఐటి చెన్నై, ఐఐటిఎన్ మీరు. అసలు మీతో నార్మల్గా మాట్లాడితే మా ఊర్లో అయితే, అది ఇక్కడ కూడా అంతేలే, విజయవాడ నుంచి వచ్చాను నేను. మా ఊర్లో అని కాదు, ఇంకా అసలు మొత్తం సౌత్ ఇండియా అనుకోవచ్చు. 5th క్లాస్ 6th క్లాస్ నుంచి ఐఐటి కోసం జరిపించేస్తారు కదా పిల్లల్ని స్కూళ్ళల్లో. అంటే ఐఐటి క్రాక్ చేయడం అంటే జీవితంలో ఒక అద్భుతం. అసలు వీళ్ళకి ఆ దేవుడు ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు అంతే. ఐఐటిలోకి వెళ్ళాడు, మెడిసిన్ చేశారు మా పిల్లలు. అంటే అంత ఉన్నతమైన చదువు చదివిన మీరు ఐఐటీలు చేస్తూ అసలు వైట్ కాలర్ జాబు, లక్షలు, కోట్ల ఇన్కమ్, ఈ యాంగిల్లో లైఫ్ ఊహించుకుంటాం మేము. దానికి నిజ జీవితానికి ఎంత వ్యత్యాసం ఉంది దీప్తి? చాలా డీప్ క్వశ్చన్ అండ్ చాలామంది ఇక్కడ టచ్ కూడా చేయరు. సో థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దాట్. మీకు ఇండియాస్ ఫస్ట్ బ్రాండ్ ఏంటో తెలుసా? ఇండియాస్ ఫస్ట్ బ్రాండ్ తెలీదు. గ్లోబల్ లెవెల్లో ఖాదీ. ఖాదీ అన్నది ఫస్ట్ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే ఇండియా అప్పుడు గ్లోబల్లీ ఫేమస్ అయింది ఒక బ్రాండ్. సెకండ్ బ్రాండ్ ఏంటో తెలుసా? ఐఐటి. ఐఐటి వాజ్ అ బ్రాండ్ దట్ వాజ్ క్రియేటెడ్ బై ది నేషన్, the prime minister or the political people and the bureaucracy. Everybody worked so hard. కానీ దానివల్ల ఇంత గ్లోబల్ పేరు రాలేదు. 1960s, 70s అక్కడి నుండి చదివి ఇండియా నుండి బయటికి వెళ్ళి 200 కంట్రీస్లో వేరు చోట జాబ్ పనిచేస్తూ, వాళ్ళు పనిచేస్తున్న వర్క్ ఎథిక్ చూసి, వాళ్ళ స్పీడ్ చూసి, వాళ్ళ పేస్ చూసి అక్కడ వావ్, ఐఐటిఎన్ అంటే ఈ స్కిల్స్ ఉంటాయా, ఇంత షార్ప్ ఉంటారా, వీళ్ళలో ఉన్నారంటే నెక్స్ట్ బ్యాచ్ నుండి హైర్ చేద్దామా, నెక్స్ట్ బ్యాచ్ నుండి హైర్ చేస్తామా అనేసి. సో బ్రాండ్ బిల్డింగ్ అన్నది 1960s, 70s వాళ్ళు చేశారు. సో ఇన్ఫ్యాక్ట్ మేము గ్రాడ్యుయేట్ అవుతున్నప్పుడు మాకు ఐఐటీలో ఏమన్నారంటే, మీ సర్నేమ్ని ఎలా క్యారీ చేస్తున్నారో మా ట్యాగ్ని కూడా క్యారీ చేస్తారు, ప్లీజ్ పిచ్చి పిచ్చి పనులు, పెంట పనులు చేయొద్దు, మా బ్రాండ్ వాల్యూ పాడవుతుంది, ఈ బ్రాండ్ నువ్వు క్రియేట్ చేయట్లేదు, ఎవరో కష్టపడి క్రియేట్ చేసి మీకు వచ్చింది అనేసి. అక్కడి వరకు బాగానే ఉంది. బట్ ఎక్కడో చోట మన సొసైటీ ఐఐటీని ఆల్మోస్ట్ మన క్యాస్ట్ సిస్టమ్ హైరార్కీలో తీసుకెళ్ళిపోయి నియో బ్రాహ్మిన్లో పెట్టేసింది. ఇంకా బ్రాహ్మిన్ కన్నా పైన అనమాట, నియో బ్రాహ్మిన్ పైన. యా, ఒక సైడ్ ఆఫ్ కాయిన్ చాలా బాగా అనిపిస్తుంది, ఓ వావ్, సో ప్రివిలేజ్, సో నైస్ అనేసి. కానీ ఇంకో సైడ్, కాయిన్ సైడ్ ఇస్ నాట్ సో నైస్ సైడ్, దట్ యూ హ్యావ్ లాడ్ ఆఫ్ పియర్ ప్రెషర్, లాడ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ప్రెషర్, లాడ్ ఆఫ్ లోపల చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఐఐటీలో చాలా సూసైడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ సడన్గా ఐఐటీకి పంపించిన పిల్లలు వాళ్ళ థాట్ ప్రాసెస్, ఆలోచన విధానం వేరుగా వెళ్ళిపోతుంది. పేరెంట్స్కి వాళ్ళకి చాలా డ్రిఫ్ట్ వచ్చేస్తుంది సడన్గా. ఎందుకంటే మోస్ట్లీ ఐఐటీలో వెళ్ళేది ఎవరు? మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలు. ఐఐటీలోకి వెళ్ళగానే అందరూ అక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనుకుంటారు. అలా కాదు. నాకు మైనర్ ఉండేది, నా మైనర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఎంబీఏలో చేసే 6 కోర్సెస్ నేను ఆల్రెడీ అక్కడ చేసున్నాను. సో ఒక్కసారి నేను గ్రాడ్యుయేట్ అవగానే ఐ వాజ్ డూయింగ్ ఫైనాన్షియల్ అడ్వైజింగ్ టు అదర్స్, ఆర్ డూయింగ్ అ పోర్ట్ఫోలియో ఫర్ అదర్స్, ఆర్ ఐ వాజ్ ఇన్వెస్టింగ్ స్టాక్ మార్కెట్స్. సెకండ్, ఐఐటీలో మాకు హ్యుమానిటీస్ మ్యాండేటరీ. సో ఐ డిడ్ అ కోర్స్ ఆన్ సోషాలజీ, అడ్వాన్స్ సోషాలజీ, ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, పొలిటికల్ ఫిలాసఫీ. సో అవన్నీ చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే, మనల్ని కండిషన్ చేసింది సొసైటీలో ఏం నేర్పించారు, మన అప్బ్రింగింగ్ అన్నీ బ్రేక్ అవుతాయి. వీ స్టార్ట్ క్వశ్చనింగ్. సో ఇలాంటి కొన్ని ఉంటాయి ఇష్యూస్. సో ఐ వుడ్ సే నా బ్యాచ్లో 500 అబ్బాయిలు, 63 అమ్మాయిలు. 63లో 3 అమ్మాయిలు ఆంటర్ప్రెన్యూర్స్ అయ్యారు. 63లో 3 అమ్మాయిలు ఆంటర్ప్రెన్యూర్స్ అయ్యారు. అండ్ దట్స్ అ వెరీ పువర్ రేషియో. ఎందుకు ఆంటర్ప్రెన్యూర్షిప్ వైపు రారంటే, అక్కడ రిస్క్ ఉంటుంది, హెల్త్ పాడవుతుంది, సాక్రిఫైసెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ నీకు ఒక లేబుల్ ఉంది, ఐఐటి లేబుల్, మీరు అన్నట్టు lakhs, crores, ఫారిన్ జాబ్. సో ఇట్స్ నాట్ ఈజీ ట్రాన్సిషన్ టు మేక్. అగైన్
that might be a baggage of Absolutely. carrying that brand. సో ఐఐటి చదివిన మీరు మీ చదివే ప్రాసెస్లో ఎంత కష్టపడ్డారో అక్కడ దాకా వెళ్ళడానికి ఎంత కష్టపడ్డారో అన్నది పక్కన పెడితే అంత మంచి హోదాలో ఉన్నటువంటి మీరు బిజినెస్ వైపుకి ఎందుకు వచ్చారు? ఐ మీన్ మధ్యలో మీరు చాలా జాబ్స్ చేశారు, 12 years వర్క్ చేశారు. సో చిన్న కరెక్షన్, నాకు కష్టం అవ్వలేదు ఎడ్యుకేషన్, అకాడమిక్ వరల్డ్, కేక్ వాక్. ఐ థింక్ ఐఐటి ఫస్ట్ ఇయర్ వరకు నేను ఎప్పుడూ హోంవర్క్ చేయలేదు. అంటే బేసికల్గా మనం ఒకటి నచ్చి అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే ఆ ప్రాసెస్, ఆ పాత్వే కష్టం అనిపించదేమో. అలా లేదు, నాకు 10th వరకు ఐఐటి గురించి తెలియదు అసలు. సో 10th ఐ వాజ్ అ డిస్ట్రిక్ట్ టాపర్. సో ఐ గాట్ సమ్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు ఆ టైంలో, స్కాలర్షిప్ వచ్చిండే 11th and 12th. సో బై డిఫాల్ట్ నార్మల్ క్లాస్లో ఐ వాజ్ డూయింగ్ వెల్. సో దే పుట్ మీ ఇంటూ ఐఐటి కోచింగ్ థింగ్. అట్లా వెళ్ళిపోయింది. నా కేసులో మీరు బాన్ జీనియస్ అనమాట. బాన్ జీనియస్ కాదు, గిఫ్టెడ్ అంటా నేను. గిఫ్టెడ్ ఇన్ సర్టన్ ఏరియాస్. ఇఫ్ ఇట్ ఇస్ సమ్ అదర్ ఏరియాస్ లైక్ పియర్స్ కన్నా తక్కువ ఉండొచ్చు. ఈ ఏరియాలో థింగ్స్ కేమ్ ఈజీ టు మీ. ఇట్ వాజ్ అ కేక్ వాక్. నా మెమరీ చాలా స్ట్రాంగ్. సో ఆల్ ఐ హ్యాడ్ టు డూ ఇస్ క్లాస్ రూమ్లో టీచర్ వైట్ బోర్డ్, బ్లాక్ బోర్డ్ మీద ఏదైనా చెప్తూ ఉంటే మెమరీ ఇంప్రింట్ అయిపోయింది అండ్ ఐ కుడ్ రీకాల్. సో దెర్ వర్ గిఫ్ట్స్ లైక్ దట్ అండ్ ఇట్ వాజ్ ఈజీ. అగైన్ దిస్ ఈజ్ నాట్ అ వెరీ హెల్దీ థింగ్. ఎందుకు హెల్దీ థింగ్ కాదు అంటే, డెవలప్డ్ కంట్రీస్లో లైక్ ఆస్ట్రేలియా, యుఎస్, డెన్మార్క్ ఇలాంటి వేరే కంట్రీస్లో పిల్లలు గిఫ్టెడ్ ఉంటే చాలా ఎర్లీగా స్కూల్స్ రికగ్నైజ్ చేసేస్తారు. చేసేసి వాళ్ళకి ఇచ్చే ఛాలెంజెస్, వాళ్ళకి ఇచ్చే కరికులం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళని ఎంగేజ్ చేసే విధానంగా వేరేగా ఉంటుంది. సో ఇండియాలో ఆటిజం అంటే ఇప్పుడు కొంచెం ఉంది, డిస్లెక్సియా అంటే ఉంది. సో గిఫ్టెడ్నెస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ న్యూరో డైవర్జెన్స్ విచ్ ఇండియా డజంట్ హ్యావ్ అవేర్నెస్. సో నాకు అది బ్యాక్ ఫైర్ ఎలా అయింది అంటే, నేను ఇంటికి తిరిగి వచ్చే లోపల మిగతా వాళ్ళందరూ హోంవర్క్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చదువుతున్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఫ్రెండ్స్ ఎవరు లేదు, ఫుల్ టైం ఉన్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హాబీస్, ఆర్ట్, స్పోర్ట్స్ ఇవన్నీ ఏం లేవు. అక్కడ ఒక టీవీ ఉంది అంతే, రిమోట్ టీవీ నాకు. సో బింజ్ వాచింగ్, హెవీ అమౌంట్ ఆఫ్ బింజ్ వాచింగ్. అండ్ సో దేర్ ఆర్ లైక్ మీరే అన్నారు ఇందాక మాట్లాడుతున్నప్పుడు, ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి అనేసి. హ్యావింగ్ సెడ్ దట్, ఐఐటి సిస్టమ్ ఫస్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు దే వాంటెడ్ న్యాచురల్ ప్రోడక్ట్స్. అది విలేజ్లో ఉన్న, టౌన్లో ఉన్న, సిటీలో ఉన్న నార్మల్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అక్కడికి వస్తారు అని. అలా కాకుండా మన భయంకరమైన కోచింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లాగా ట్రైన్ చేసి ఐఐటికి పంపిస్తున్నారు. దానికి మళ్ళీ కాన్సిక్వెన్సెస్. నా ఎంతోమంది బ్యాచ్మేట్స్ ఆ 4 years తర్వాత ఫుల్లీ బర్న్అవుట్ అయిపోయారు. బికాస్ దే వర్ నాట్ అ న్యాచురల్ డిఎన్ఏ మ్యాచ్ ఫర్ ది ఐఐటి సిస్టమ్. వాళ్ళందరూ వేరే ఐఐటి అయిన తర్వాత అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏం లేవా? నేను బర్న్అవుట్ అవ్వలేదు. బట్ ఐఐటి 4 years తర్వాత నాకు ఏం క్లారిటీ వచ్చేసిందంటే, మై ఆర్ట్స్, లైక్ మై ఎబిలిటీ టు రైట్, ఇందాక ఆథర్ అండ్ వర్డ్ యూజ్ చేశారు, లేకపోతే మాట్లాడడం కానీ, ఒక పెయింటింగ్ చేయడం కానీ, ఆర్టిస్టిక్ ఎబిలిటీ ఈజ్ మచ్ స్ట్రాంగర్. మై సెకండ్ ఇస్ బిజినెస్ అండ్ రీసెర్చ్, అండ్ ఇంజనీరింగ్ ఈజ్ మై వీకెస్ట్ ఏరియా అని అర్థమైపోయింది. సో కానీ చాలా ధైర్యం కావాలి కదా దీప్తి గారు. ఐఐటి అయ్యుండి ఐఐటి లాంటి పీపుల్ లుక్ అప్ టు దట్ ఐఐటి అన్న ఒక డిగ్రీ కోసం ఆ స్టేజ్ నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి, మీకున్న ఇతర యాక్టివిటీస్, ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీ కెరియర్ని పర్సూ చేయాలి అని అంటే చాలా ధైర్యం కావాలి. ఇఫ్ యు ఆర్ ఫస్ట్ జనరేషన్ అటెంప్టింగ్ ఇట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ నేపథ్యం? ఐ వాజ్ ద ఫస్ట్ జనరేషన్. చాలా ధైర్యం కావాలి, చాలా థిక్ స్కిన్ కావాలి, చాలా మాటలు అంటారు. ఎస్పెషలీ మనం తెలుగు సొసైటీ నుండి వచ్చామంటే, అట్లీస్ట్ మా ఫ్యామిలీలో టిపికల్ రూట్ ఆర్ రెస్పెక్టెడ్ రూట్ ఇస్, వాళ్ళకి నేను అమెజాన్లో, గూగుల్లో పనిచేస్తున్నానంటే వాళ్ళకి అదొక స్టేటస్ సింబల్. ఎగ్జాక్ట్లీ. నేను తిరిగి వచ్చి ఆంటర్ప్రెన్యూర్షిప్ చేసుకున్నాను అంటే అదేం లేదు. వాళ్ళకి నేను యుఎస్ సిటిజన్ని అయ్యి ఉండి అక్కడ నుండి మా ఊరు గుంటూరు బాపట్ల బెల్ట్ అక్కడ ల్యాండ్ కొంటే దట్ ఈస్ అ స్టేటస్ సింబల్ 100%. సో you're almost going against I have my eldest cousin, తను ఆస్ట్రేలియాలో ఉంటాడు. తను నన్ను అంటాడు, అరే అందరం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ట్రై చేస్తున్నాం, ఒక పీక్ పాయింట్ ఉంది, ఒక సెట్ రూట్ ఉంది, సేఫ్ రూట్, నువ్వు అది లేకుండా నువ్వు కొత్తగా రోడ్ వేయడానికి ట్రై చేస్తున్నావు మౌంట్ ఎవరెస్ట్ పీక్కి. ఇప్పుడు అవలాంచ్ రావచ్చు, నువ్వు చనిపోవచ్చు, నీ ఫుడ్ అయిపోవచ్చు, చనిపోవచ్చు, ఒక మౌంటైన్ టైగర్ వచ్చి నువ్వు చనిపోవచ్చు. అంత అవసరమా? ఎగ్జాక్ట్లీ, అంత అవసరమా? వై కాంప్లికేట్ యువర్ లైఫ్? వై కాంట్ యూ జస్ట్ లైక్ హ్యావ్ ఇట్ సింపుల్ అండ్ లైక్ డూ దిస్? అండ్ టిపికల్ రూట్లో ఉంటే యూ ప్లే ఆన్ యువర్ స్ట్రెంగ్స్.
ఆంటర్ప్రెన్యూర్షిప్లో యూ ఎండ్ అప్ ప్లేయింగ్ ఆన్ యువర్ వీక్నెసెస్ ఆల్సో. నాకు కూడా అదే అడగాలనిపిస్తుంది. స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఐఐటి క్రాక్ చేయడం అంటే అందరికీ సింగిల్ అటెంప్ట్లో అవ్వదు. కొంతమంది మల్టిపుల్ అటెంప్ట్స్ ట్రై చేసి కూడా నా వల్ల కాదు ఐఐటి అని పాపం వదిలేసిన వాళ్ళు ఉంటారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఐఐటి చేసిన తర్వాత యాజ్ ఇందాక నేను అన్నట్లు ఒక మంచి శాలరీ, ఒక మంచి లైఫ్ స్టైల్, ప్రతి కంఫర్ట్స్ అండ్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఆ స్థితిలో ఉండి కష్టాలు కావాలి, ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక ఎంటర్ప్రెన్యూర్గా గ్రో అవ్వాలి అని అసలు మీకు ఎందుకు అనిపిస్తుంది? అంటే కూర్చుంటే నెల తిరిగేసరికి 1వ తారీఖు జీతం వచ్చేస్తే లైఫ్ ఆరామ్సే అయిపోతుంది. ఇక్కడ మీరే పెట్టుబడి పెట్టాలి, ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ దాకా మొత్తం మీరే చూసుకోవాలి, అన్నీ మీరే చేయాలి కదా. నాకు ఇది ఎప్పుడు ప్రతి ఆంటర్ప్రెన్యూర్ని అడగాలనిపిస్తుంది. మీరైతే ఇంకా హై ప్రొఫైల్, ఐఐటి దాకా చదివి ఎందుకు మళ్ళీ ఇట్లా చేయాలని అనుకున్నారు? మీ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ సబ్ పార్ట్స్ ఉన్నాయి. చాలామంది ఐఐటీలోకి అవ్వలేకపోతే 4 years బాగా కుంగి జీవిస్తారు. దాని తర్వాత అదొక చిన్న బ్యాగేజ్ లాగా, ఫెయిల్యూర్ లాగా పెట్టుకుంటారు. నేను ఇండియాలో ఉన్నంత వరకు చాలా చాలా పెద్ద ఐఐటి అనుకున్నా. నేను సిలికాన్ వ్యాలీ, బే ఏరియా, కాలిఫోర్నియాలో 3.5 years ఉన్నప్పుడు నేను చూశాను ఆల్మోస్ట్ నా ఐఐటి బ్యాచ్మేట్స్కి నాన్ ఐఐటియన్స్ వాళ్ళ శాలరీ ఆల్మోస్ట్ సేమ్. నేను మిడిల్ ఈస్ట్లో ఉన్నప్పుడు, అంటే మాకు దూరం కొండలు నునుపు కదా, ఫ్యాంటసీనే కనిపిస్తుందేమో. సో ఐఐటిలో 500 మందిలో కూడా మేబీ 50 మందే పట్ ఎక్కుతున్నారు. ఓ, అలా కూడా ఉంటుందా? అగైన్ బికాస్ లైక్ వాళ్ళకి ఏదో బర్త్ నుండి ఏమన్నా ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి క్లారిటీ ఉందనేసి. అంటే ఐఐటి చదివిన ప్రతి ఒక్కళ్ళు కోట్లు సంపాదిస్తారని కాదైతే. లేదు, తెలుసుకోండి పాయింట్. అస్సలు కాదు. ఓకే. సో ఐఐటి నుండి చదివి కూడా చాలా మంది వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ స్క్రూ అప్ చేసుకుంటారు, చాలా మంది వాళ్ళ పెళ్ళిళ్ళి డివోర్స్ కూడా చేసుకుంటారు. కొంచెం నా క్వశ్చన్కి ఆన్సర్ నాకు వచ్చింది, కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, గో అహెడ్. So just because somebody is an IITian doesn't mean they are enjoying a superior, better quality of life. Just because he's an IITian, you cannot expect his life to be a bed of roses. Yes. Or they are enjoying a good mental peace. In fact, it might be the opposite. That mental peace గురించి వదిలేండి, entrepreneurship అంటే అది ఇంకా వేరే లెవెల్. మెంటల్ పీస్ గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. సో అందుకే నేను ఎప్పుడన్నా కలిసినప్పుడు 11th, 12th ఆర్ ఇంజనీరింగ్ పిల్లలు నేను ఏం చెప్తానంటే, అరే పర్స్యూ ద గోల్ ఆఫ్ బిల్డింగ్ యువర్ ఓన్ బ్రాండ్. ఓకే. ఎంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ పర్సనల్ బ్రాండ్ ఇస్ అ బిగ్గర్ దెన్ ఐఐటి బ్రాండ్. యూనో ఒక్క ఫీల్డ్ చూస్ చేసుకొని 10 to 20 years వాళ్ళ లైఫ్ డెడికేట్ చేసి బిల్డ్ చేసుకుంటారు. సో మీరు షార్ట్ కట్ తీసుకొని ఐఐటి బ్రాండ్ తీసుకొని వాళ్ళ షోల్డర్ మీద కూర్చొని మీ లైఫ్ బిల్డ్ చేసే బదులు అరే ఐఐటి అంటే నేనే బ్రాండ్, నేనే బిల్డ్ చేసుకుంటా. ప్రతి మూవీ యాక్ట్రెస్ అలాగే చేశారు. దే బిల్డ్ దేర్ ఓన్ బ్రాండ్. అగైన్ 10 to 20 years వాళ్ళ లైఫ్ ఇచ్చారు. విరాట్ కోహ్లీ కూడా హీ బిల్డ్ అ బ్రాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో అందుకని ఐఐటి నుంచి అసలు బిజినెస్ చేయాలి, మీ బ్రాండ్ మీరే స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి పుట్టిన ఆలోచన అది. ఇదంతా జనరిక్ ఆన్సర్ ఇచ్చాను, నా స్పెసిఫిక్ నేను ఇవ్వలేదు. సో నేను నాలో బాగా పిరికితనం ఉండేది. నాకు ఆ 30 daysకి మెసేజ్ వచ్చింది, ఎంత సాలరీ డిపాజిట్ అయింది అంటే అనిపించేది. అదే కదా. అండ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఐ వెంట్ టు అంటార్క్టికా, రైట్? అండ్ ఆ షిప్లో ఐ థింక్ వీ వర్ ఓన్లీ 3 people ప్రాబబ్లీ ఫ్రమ్ ఇండియా, అండ్ మిగతా వాళ్ళందరూ అమెరికన్స్, ఆస్ట్రేలియన్, వీళ్ళందరూ యూరోపియన్స్, వీళ్ళందరూ 65-70 year old. అప్పుడు వాళ్ళు అంటార్క్టికాకి వెళ్తున్నారు. మేమేమో మా 20s వాళ్ళ late 20s వెళ్తున్నాం. వాళ్ళ హౌ కమ్ యూ గైస్ ఆర్ ఎర్నింగ్ సో మచ్, లైక్ మేము అంతా రిటైర్మెంట్ సేవింగ్స్ పెట్టేసుకొని ఇట్లా వస్తున్నాము అనేసి. అండ్ ఐ యూస్ టు టేక్ 1 month ఆఫ్ ఫర్ ఎవ్రీ ఫారిన్ కంట్రీ ఐ వాజ్ విజిటింగ్. మళ్ళీ ఇదో ప్రివిలేజ్. 23 countries ఒక్కదానే ట్రావెల్ చేశా. ఎందుకు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? కాన్ఫిడెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ నుండే వస్తున్నాయి కాన్ఫిడెన్స్. నేను ఎంత స్వైప్ చేసినా అది ఎప్పుడు 0 అవ్వదు. నేను డెట్లోకి వెళ్ళి నేను చాలా బఫర్డ్ ఉన్నాను అనేసి. సో ఐ థింక్ బ్యాంక్లో ఎన్ని డబ్బులు ఉంటాయో అది భలే కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి. 100%. అదే కదా. అంటే లైఫ్ ఒక రకంగా మీరు ఒక కోయిన్సైజ్ లైఫ్ ఎంజాయ్ చేశారు ఐఐటీలో నుంచి జాబ్లోకి వెళ్ళిన తర్వాత. ఎస్. ఇప్పుడు ఆ క్వీన్ సైజ్ లైఫ్ని స్టేక్లో పెట్టి ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు పుట్టింది? ఎందుకంటే నా 12 years నేను వర్క్ ఎక్స్పీరియన్స్లో ఉన్నప్పుడు ఒక్క 1.5 year తప్ప, 12 - 1.5 అంటే 10.5 years, నాకు రోజు ముద్దునే బెడ్ నుండి లెగవడానికి అలారం అవసరం అయ్యేది. లోపల నుండి లెగవాలి, లోపల నుండి వెళ్ళి డేని మేనేజ్ చేయాలి, వర్క్ చేయాలి అన్న కోరిక వచ్చేది కాదు.
ఆ 1.5 year that I was speaking was I was age of 22. నేను ఒక ఎన్జిఓ జాయిన్ అయ్యాను నా సీనియర్స్తో పాటు ఐఐటి మద్రాస్లో. టాటా టీ వాళ్ళ దగ్గర నుండి $1 million తీసుకున్నాము. అండ్ 2008 ఎలక్షన్, సెంట్రల్ ఎలక్షన్స్ అప్పుడు ఒక బీభత్సమైన టెక్నికల్ క్యాంపెయిన్ చేసాము, అర్బన్ యూత్ ఎలక్టోరల్ పెరగాలి అనేసి. అండ్ దాట్ వాజ్ రా ప్యాషన్. కాకపోతే దానికి ముందు నా శాలరీ, కార్పొరేట్ శాలరీ 1 lakh ఉండే. ఎన్జిఓలోకి వచ్చేసరికి 15,000 ఉండే. సో 1.5 year అక్కడ చేసి ఇంకా చాలు తిరిగి వెళ్ళిపోదామని మిడిల్ ఈస్ట్కి వెళ్ళిపోయాను. మిడిల్ ఈస్ట్లో మీకు తెలిసిన విషయమే, ట్యాక్స్ ఉండదు అక్కడ ఇంకా బాగా సంపాదించవచ్చు అని. సో మైండ్లో ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంది. సో ఆ 1.5 year నాకు అలారం అవసరం పడలేదు. ఓకే. సో మీకు నచ్చింది మీకు చేస్తే మీకు లోపల నుంచి ఎలాంటి పుష్ అక్కర్లేకుండా థింగ్స్ ఇట్లా వాలంటరీగా అయిపోతాయి ఆర్గానిక్గా. మోర్ దెన్ నచ్చిన దానికన్నా ఐ వుడ్ సే కి యువర్ వాల్యూస్, యువర్ పర్పస్, యువర్ కాలింగ్, వేర్ డూ యూ ఫీల్ యువర్ క్రియేటింగ్ అన్ ఇంపాక్ట్ ఆర్ ఎ లెగసీ, అండ్ వెర్ యూ లుక్ బ్యాక్ యూ ఫీల్ లైక్ దిస్ అమేజింగ్లీ సాటిస్ఫాక్షన్. రాత్రి బెడ్లో పడుకోవడానికి వెళ్తున్నప్పుడు యూఆర్ సో టైర్డ్ దట్ యూ జస్ట్ లిటరలీ క్రాల్, అండ్ ఆ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది. సో ఇవన్నీ టేస్ట్ చేశాను. కానీ అమ్మ ఆ 15,000 రూపీస్లో సడన్గా క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ అవనివ్వండి, ది హౌస్ దట్ ఐ కుడ్ ఎఫర్ట్ ఆర్ అవన్నీ గుర్తుంటాయి. కాబట్టి ఎందుకులే అటువైపు అనేసి మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అలా ఉన్నా అనమాట. నాన్నగారు రిటైర్ అయ్యారు, యుఎస్ నుండి వచ్చాను. కొన్ని నెలల నుండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో బ్యాడ్మింటన్ ఆడుతూ లిగ్మెంట్ టేర్ అయింది. ఆ టైంలో విపాసన వెళ్ళమని చెప్పారు. ఇది ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెన్స్. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ అ బాస్, మీ యాన్యువల్ రివ్యూ జరుగుతున్నప్పుడు, మీ మంత్లీ రివ్యూ జరుగుతున్నప్పుడు చాలామంది L&D అండ్ TND అని దగ్గర పంపిస్తారు. లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఈ స్కిల్లో గ్యాప్ ఉంది, ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఇలా చేయని. నాకు తగిలిన 3 బాసెస్ నాకు లిటరలీ వాళ్ళు ఏమన్నారంటే, యూ క్వైట్ అగ్రెసివ్ వెన్ యూర్ అలోన్, థింగ్స్ ఆర్ ఆసమ్, బట్ వెన్ దట్ ట్రాన్సిషన్ హ్యాపన్స్, వెన్ యూ బికమ్ అ టీమ్ లీడ్ అండ్ యూ హ్యావ్ లైక్ 20-30 people అండర్ యూ విల్ హ్యావ్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ ద వే యూర్ ఆపరేటింగ్. వాళ్ళు నాకు ఆల్రెడీ విపాసనాకి వెళ్ళమని చెప్పారనమాట. దే ఫెల్ట్ లైక్ విపాసనా ఈజ్ అ ప్లేస్ దట్ యూ డూ అ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ యూ గెయిన్ స్కిల్ అని. నేను ఆ 20s అప్లై చేసినప్పుడు విపాసనా ఎక్కువ సెంటర్స్ ఉండేవి కాదు. అండ్ అన్లెస్ యూ హ్యావ్ సమ్ సీరియస్ హెల్త్ ఇష్యూ, ఐ థింక్ దే గివ్ ప్రిఫరెన్స్ టు దాట్. నాకు రాలేదు, 3 times రిజెక్షన్ వచ్చింది. అప్పుడు బ్యాడ్మింటన్ అది ఇట్స్ లైక్ నౌ 10 years later కదా. సో అప్పుడు విపాసనాకి అప్లై చేసినప్పుడు వచ్చింది. అండ్ నేను చాలా ఎగ్జాటిక్గా ఉంటుందంటే సిక్కిం గ్యాంగ్టాక్లో హిమాలయస్లో 4,000 meters తీసుకున్నా. సో డ్యూయల్ పవర్. సో డూ యూ నో అబౌట్ విపాసనా? నో ల్యాప్టాప్, నో ఫోన్, మార్నింగ్ 4:30కి లేపుతారు, 12 hours కూర్చోబెడతారు. సో ఫస్ట్ 4-5 days were extremely restless. I think 5th-6th day నుండి I started seeing entrepreneurial visions. And I was like, what is this? ఇది ఎక్కడి నుండి వస్తుంది, అసలు ఏంటిది అనేసి. దెన్ విపాసన టైంలో ఐ కుడ్ జాయిన్ ఫ్యూ డాట్స్. నాకు 4th yearలో ఐఐటీలో రాత్రి ఒక రోజు నిద్ర పట్టకపోతుంటే లేసి ఈమెయిల్లో వార్టన్ బిజినెస్ స్కూల్ నుండి ఒక బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్ ఉంది. సో అది నేను సబ్మిట్ చేస్తే అది ఆల్మోస్ట్ ఫైనల్స్కి వెళ్ళింది. నేనేమో వదిలేద్దామంటే ఐఐటీలో ఫస్ట్ ఇయర్ మీకు రూమ్మేట్ ఇస్తారు, ఎందుకంటే ఇంటి నుండి సడన్గా హాస్టల్ ట్రాన్సిషన్ కష్టం, ఫస్ట్ కంపానియన్షిప్ ఉండాలి అని. నా రూమ్మేట్ షీ హ్యాడ్ అ బాయ్ ఫ్రెండ్ సీనియర్ అకాడమిక్. హీ వాజ్ లైక్ హీ వాజ్ లైక్ ప్లాన్ భలే ఉంది, ఈ వేస్ది చలో నెక్స్ట్ ఐఐటీ కాన్పూర్లో కాంపిటీషన్ ఉంది, అప్లై చేద్దాం, గెలుస్తామని. సో ఐ సాట్ విత్ హెమ్, ఐ వర్క్డ్ ఆన్ క్యాష్ ఫ్లోస్, ఐడియాస్, ఎవ్రీథింగ్. అండ్ లాస్ట్లో నేను ఏం చెప్పానంటే, ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇస్ ఫర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఆర్ ద మోస్ట్ హస్ల్ type personality, which you are in my perception and I am not. So I self-sabotaged myself. అంటే మీరు మెల్లిగా గమనిస్తే మనకి చేసే హామ్ బయట వాళ్ళకన్నా మనమే హామ్ చేసుకుంటాం. అది 200% కరెక్ట్. విపరీతంగా హామ్ చేసుకుంటాం. అది మన గైనిక్ సిస్టమ్ అవనియండి, మన స్కిన్ అవనియండి, మన న్యూరాన్స్ అవనియండి, మన స్లీప్ అవనియండి. కొంతమందికి ఈ విషయం అర్థం కాదు. మనం సెల్ఫ్ సాబిటేజ్ చేసుకుంటున్నాము, అది మనం ప్రివెంట్ చేయాలి, మేబీ బికాస్ ఆఫ్ అవర్ థాట్స్ ఆర్ మేబీ బికాస్ ఆఫ్ ది వర్డ్స్ వీ స్పీక్, అట్లా అనకూడదు అని చెప్పినా సరే ఆ సింపతి గెయినింగ్లో దే గెట్ దట్ సాటిస్ఫాక్షన్ ఆర్ ప్లెజర్. అయ్యో నాకు ఇలా అయిపోయింది అనుకోవడంలో దే గెట్ దట్ ప్లెజర్ ఆర్ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్. I keep telling people, convincing people కానీ అది అవ్వదు చాలా సార్లు. అబ్సల్యూట్లీ. సో దిస్ కిడ్స్ దట్ వీ స్పీక్ టు అట్ ద ఏజ్ ఆఫ్ 17 or 21, చాలా మంది అరే మాది బ్రోకెన్ ఫ్యామిలీ, మాది డ్యామేజ్డ్ ఫ్యామిలీ, అది ఒక పెద్ద అసెట్ లాగా చెప్పుకుంటారు. ఇంత టార్చర్ అనుభవించాము, అసలు నెగ్లెక్ట్ జరిగింది, అబాండన్మెంట్ జరిగింది, నాకు ఫాదర్ వూండ్ ఉంది, మదర్ వూండ్ ఉంది, ఎవ్రీథింగ్ ఫైన్, నోబడీ ఈజ్ ఇన్వాలిడేటింగ్ యూ.
But the truth is, once you moved from your home to hostel or once you get your paycheck, you should be like a rocket. Take off. Okay? There are a lot of resources, books from therapists, mentors, coaches, lot of circles you can build and work on yourself. But spending next 20 years complaining on what happened, That who doesn't is doing take you more harm? anywhere. Who is doing? You are doing more harm than universe did or your own parents did for you. అబ్సల్యూట్లీ So, అప్పుడు మీకు తెలియలేదు ఈ పాయింట్ అప్పుడు తెలియలేదు. సెల్ఫ్ సాబిటేజింగ్ యువర్ సెల్ఫ్ ఫుల్ గా చేసుకున్నా. యాక్చువల్లీ విపరీతంగా దాని మీద బుక్ రాస్తాను కూడా ఏమో. ఒకటో లేకపోతే సీక్వెల్ లో ఎంత వెరైటీ ఉంటుందో సెల్ఫ్ సాబిటాజ్ చేసుకోవడానికి. ఓన్లీ థాట్ లెవెల్లో చేసేసుకుంటాం మనం. యూఆర్ నాట్ గుడ్ ఇనఫ్, యూఆర్ నాట్ గుడ్ ఇనఫ్ అనేసి. ఇంకా అది మళ్ళీ మనం మేనిఫెస్ట్ కూడా చేస్తాం మనం. 100 సార్లు అదే అనుకుంటే మేనిఫెస్ట్ అయిపోతుంది. సో పాపం యూనివర్స్ అండ్ క్రియేటర్ వాళ్ళు జాబ్ చేశారు, వచ్చి డోర్ నాక్ చేశారు, నాకు అప్పుడే నా విజన్ చూపించారు ఇట్లా రాని. ఆ అబ్బాయి వెళ్ళాడు ఐఐటి కాన్పూర్, గెలిచాడు, 5 lakhs చెక్ తీసుకొచ్చాడు, హ్యావ్ అప్ చేసుకుందాం, స్టార్ట్ చేద్దాం అన్నాడు. గెలవగలిగాడు, నేను ఎక్కడ పనికొస్తాను అంతే వాడంటే తోపు, వాడంతే అంత. అండ్ బట్ ఐఐటికి వెళ్ళిన తర్వాత చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా వచ్చేస్తుంది. ఒక ప్రాజెక్ట్ నాకు 4 months పడితే నా బ్యాచ్మేట్ ప్రొఫెసర్ రూమ్ బయట నుంచి 20 నిమిషాల్లో చేసిస్తాడు. అది యాక్చువల్లీ కాంపిటీషన్ అన్ని చోట్ల ఉంటుందండి, అది ఓన్లీ ఐఐటి అనే కాదు. నాకంటే నా పక్కన ఉన్నోడు ఇంకా కాంపిటేటివ్ ఉండుండొచ్చు. నాకు కాంపిటీషన్ గురించి తెలియదు, బట్ నాకు ఎందుకో ఐఐటీలో చాలా గిఫ్టెడ్ పీపుల్ వచ్చేస్తారు అనిపిస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిఫ్టెడ్నెస్. సో గిఫ్టెడ్ వాళ్ళని చూస్తే అంటే మేబీ ఇప్పుడు కూడా ఆ అడ్వాంటేజ్ దాన్ని పాజిటివ్గా తీసుకుంటే, అతను ఎవరో అంత కాంపిటేటివ్గా చేసి మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి సెల్ఫ్ సాబిటేజ్ అయిపోయిన తర్వాత వచ్చిన ఈ జ్ఞానోదయం ఇస్ హెల్పింగ్ యూ నౌ. ఇట్ ఇస్ యాక్చువల్లీ లైటింగ్ యూ. స్కూల్లో అందరూ మిగతా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ నా గురించి ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు, నేను వాళ్ళ గురించి అక్కడికి వెళ్ళి ఫీల్ అయ్యేదాన్ని అనమాట. దాని తర్వాత హీ వెంట్ టు ఐస్లాండ్ అండ్ జర్మనీ అండ్ జియోథర్మల్ ఎనర్జీలో ఉన్నాడు. అప్పుడు కూడా నాకు కాంటాక్ట్ చేశాడు మిడిల్ ఈస్ట్లో ఉన్నప్పుడు, వచ్చి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేద్దాం జియోథర్మల్ ఎనర్జీలో. మళ్ళీ సెకండ్ టైం కూడా డోర్ క్లోజ్ చేసుకున్నా. సో ఐ థింక్ ఇన్ విపాసనా యూ కమ్ ఇన్ టచ్ విత్ ఆల్ దీస్ రియాలిటీస్. నాయిస్ తగ్గి సిగ్నల్ వచ్చి డాట్స్ జాయిన్ చేసి దాన్ని సెల్ఫ్ రిఫ్లెక్షన్ వస్తుంది. ఎస్, సో అలాగా మొత్తానికి ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ వచ్చింది. ఒక పాయింట్లో నేను నాలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నాడు అని చెప్పి యూ ఆల్సో స్టార్టెడ్ బిజినెస్. అక్కడ సరిపోలేదు, నాకు విపాసన వాలిడేషన్ సరిపోలేదు. తిరిగి వచ్చి నా మెంటర్స్కి, నా ఫ్రెండ్స్కి, అందరికీ ఐడియా షేర్ చేశా. ఐ వాంటెడ్ ఎక్స్టర్నల్ వాలిడేషన్. ప్రతి మనిషికి కావాలి కదా, మనకి మనం నచ్చింది, మనకి మనం ఓకే అనుకుంటే కుదరదు, 10 మంది మెచ్చుకోవాలి. ఇప్పుడు మనల్ని లోపల నుండి ఇన్నర్ పర్మిషన్ ఇవ్వట్లేదు, నాకు పర్మిషన్ కావాలి ఇప్పుడు లోపల నుండి. ఓకే దీప్తి, గో హెడ్, నేను ఉన్నాను, పర్వాలేదు, పడ్డా నేను చూసుకుంటాను, ట్రై ఇట్ ఎనీవే, యు ఆర్ నాట్ ఎ యంగ్స్టర్స్, దేర్ ఆర్ సమ్ సేవింగ్స్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. అస్సలు ఇన్నర్ పర్మిషన్ దొరకట్లేదు, అవుటర్ పర్మిషన్ వెతుకుతున్నాను, అవుటర్ వాలిడేషన్ అడుగుతున్నాను. 10 మందిని అడిగాను, ఆల్ 10 of them said ki why did you wait so long? We all thought you have an entrepreneurial DNA and you will start at least very lucky early. that way. మళ్ళీ ఎవరైనా మధ్యలో ఆపారనుకోండి, అదొక డౌట్, మళ్ళీ అక్కడొక టైం వేస్ట్. వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు అంటే నేను పనికిరానా అని మళ్ళీ మొదలవుతుంది ఆలోచన. సో ద క్వాలిటీ ఆఫ్ యువర్ సర్కిల్. నేను ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అయితే వాళ్ళు సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కదా. వాళ్ళు వీక్ ఉండి వాళ్ళు సరిగ్గా లేకపోయి ఉంటే యు ఆర్ రైట్, అక్కడ ఇంకో సెల్ఫ్ సాబిటాజ్ జరిగిపోయేది నాకు. ఆ కొద్దో గొప్ప కూడగొట్టుకున్న ధైర్యము, కాన్ఫిడెన్స్ అంతా మళ్ళీ అక్కడ బ్రేక్ పడేది. హెకాల్లో మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు, అంటే ఫేమ్ క్యాష్ ఫ్లోస్ అన్ని బాగా వస్తున్నప్పుడు బాగానే ఉంది, మళ్ళీ హెకాల్లో కష్టం వచ్చినప్పుడు నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. వస్తుంది నేనేమన్నా ఆంటర్‌ప్రెన్యూరియల్ మెటీరియల్ కాదేమో, అందుకే టచ్ చేస్తే ఇలా ఉందేమో, మిగతా వాళ్ళకి కేక్ వాక్ ఉంటుంది అనేసి. సో ఆ టైంలో నన్ను అన్నారు, బే ఏరియాలో ఫౌండర్స్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, వరల్డ్స్ టాప్ టెస్ట్, అది ఆంటర్‌ప్రెన్యూరియల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ తీసుకో అన్నారు. అది తీసుకుంటే ఆ రిపోర్ట్లో ప్రాడిజీ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని అది చూసి ఇంకా చాలా దీప్తి, ఇంకా డ్రామా వద్దు, చాలా డ్రామాలు వేసేసాను, మెంటల్ డ్రామా అయిపోయింది. ఏజ్ స్లిప్పింగ్ బై అండ్ టైమ్ స్లిప్పింగ్ బై, ఐ డోంట్ నీడ్ మోర్ వాలిడేషన్స్ ఇనఫ్ నా గ్లోబల్ లెవెల్ అనేసి. సరే, మీ జర్నీ కంటిన్యూ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. సో మీ ఇన్నర్ సర్కిల్తో మాట్లాడారు, వాళ్ళందరూ మీరు పర్ఫెక్ట్ అన్నారు, దెన్ మీరు స్టార్ట్ చేశారా? అక్కడ చేసిన ఫస్ట్ బిజినెస్ ఇస్ స్టార్టప్ ఇస్ హెకాల్. సో హెకాల్ చేసినప్పుడు, అంటే హెకాల్ అంటే నాకు బేసికల్లీ ఐడియా ఉంది, బట్ ఆడియన్స్కి తెలియాలి కాబట్టి హెకాల్ ఏంటి అనేది క్లుప్తంగా చెప్పండి. మనము కాటన్ బట్ట, దుపట్టా ఫామ్లో కానీ, హ్యాండ్ కర్చీఫ్ ఫామ్లో కానీ, అబ్బాయిలు అయితే ఇలా కట్టుకుంటారు, అమ్మాయిలు అయితే ఇలా కట్టుకుంటారు 2-wheeler మీద వెళ్ళడానికి. సో సన్ యూవీ రేస్ నుండి కాపాడడానికి, సెకండ్ పొల్యూషన్ నుండి కాపాడడానికి,
ఆర్ కొంతమంది 2-వీలర్ కాకుండా మెట్రోస్లో లోకల్స్లో వెళ్తే ఒకరికి ఆఫ్ చేస్తే 20-30 మంది పక్కన ఉంటారు కాబట్టి కోల్డ్ వైరస్ ఇన్హిబిషన్కి. సో ఆ 3-in-1 ఫీచర్స్ వేసి ఒక రాడికల్ ఇన్నోవేషన్ చేద్దాం. కాటన్ బట్ట అయితే 10-15% ప్రొటెక్ట్ చేస్తుంది, నో జర్మ్ కిల్లింగ్ ఎబిలిటీ. సో 95-99%కి తీసుకెళ్దాం. సో కాటన్ మాలిక్యూల్ కెనాట్ డూ ఇట్, బట్ కాటన్ ఈజ్ వెరీ గుడ్, ఇట్స్ ఈకో ఫ్రెండ్లీ. దానికి ఏదైనా బాడీ గార్డ్ మాలిక్యూల్ వేసి ట్రై చేద్దాం అనేసి కోవిడ్కి ఎగ్జాక్ట్లీ 1 year ముందు స్టార్ట్ చేసామన్నమాట. సో ఇది హెకాల్ అనే బిజినెస్ స్టార్టప్ అనమాట. దానికి స్టార్టప్కి ఆజ్యం పోసిన వ్యక్తి ఇస్ దీప్తి. ఓకే, సో హెకాల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ స్టార్టప్ అప్పటికి ఐఐటి నుంచి మీరు వద్దనుకున్నారు, ఒక సిరీస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూశారు, బిజినెస్ పెడదాం అనుకున్నారు. ఇంట్లో ఏమన్నారు? ఇంట్లో వాళ్ళకి యుఎస్ వదిలి వచ్చినందుకు బాధ ఉండే బాగా, బట్ బిజినెస్ స్టార్ట్ చేస్తానని అన్నప్పుడు వాళ్ళకి బాధ వేయలేదు. ఎందుకంటే దే సా మీ సఫరింగ్. వాళ్ళు లిటరలీ మొత్తం ఫ్యామిలీ చూశారు. ఈ పిల్ల బెంగళూరులో ఉన్నప్పుడు సెమీకండక్టర్లో ఉంది, మిడిల్ ఈస్ట్లో ఉన్నప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్లో ఉంది, బాంబేలో ఉన్నప్పుడు ఫైర్ సప్రెషన్లో ఉంది, బే ఏరియాలో ఉన్నప్పుడు డిఫెన్స్లో ఉంది, ఎడ్టెక్లో ఉంది. సో తిను అన్నీ ట్రై చేస్తుంది. ఆల్సో లెట్ us give her a chance అని అనుకున్నాను. తను ఎక్కడ సెట్ అవ్వలేదు, తను బాధపడుతుంది, స్ట్రగుల్ అవుతుంది, తను ఏదో వెతుకుతుంది, తన లోపల ఏదో వెతుకుతుంది. సో తను సంతోషం ముఖ్యం కదా, ఎంత సఫర్ అవ్వాలి అనేసి దే వర్ ఆల్ వెరీ సపోర్టివ్. వండర్ఫుల్. సో అట్లాగా హెకాల్ స్టార్ట్ అయింది. సో హెకాల్కి మీరు ఇనీషియల్గా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 CR. 1 CR. సో అదంతా మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయినా మై పెన్షన్ ఫండ్స్ టు అంటే ఒక ధైర్యం ఏముండే అంటే, అరే ఇఫ్ దిస్ డజంట్ వర్క్ ఐ గో బ్యాక్ టు ఎంప్లాయ్మెంట్. లైక్ యూ సెడ్ మై సాలరీ షుడ్ బీ ఇన్ క్రోర్స్. సో పర్వాలేదు, పెట్టేద్దాం. సంబడి హ్యాస్ టు టేక్ అ బెట్ ఆన్ మీ. I wish it was some rich businessman or businesswoman in India where I could have gone and said like, hey, I am a horse, నేను ఒక గుర్రాన్ని, నా మీద బెట్ చేయండి. అది ఐడియల్లీ భలే ఉంటుంది. కానీ అప్పటికల్లా ఏంటంటే వీసీస్ ఎప్పుడు వస్తారంటే, వెంచర్ క్యాపిటలిస్ట్ మీ సఫరింగ్ ముందు అయిపోవాలి. యూ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్, ఇన్నోవేషన్లో కానీ ఫస్ట్ క్లయింట్స్లో కానీ. కానీ ఏమీ లేనప్పుడు, జీరోలో ఉన్నప్పుడు, మీరు నా దగ్గర ఐడియా లేదు, కస్టమర్స్ లేవు, ప్రోడక్ట్ లేదు, ఏం లేదు, నేనున్నా, నా మీద బెట్ తీసుకొని చెయ్యండి అంటే సో ఎవరో ఒకరు ఆ బెట్ తీసుకోవాలి. సో నేను తీసుకున్నా నా బెట్. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 1 crore క్యాష్ ఫ్లోస్లో అవసరమైంది. అప్పుడు మిడిల్ ఈస్ట్ 1 crore వచ్చేసి కంప్లీట్గా మీ డబ్బులే. అండ్ దెన్ మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు బ్యాంక్ లోన్స్ అవి తీసుకున్నారు? లేదు, నా మిడిల్ ఈస్ట్ బాస్ నుంచున్నారు, తను సింధీ ఫ్యామిలీ. సో హీ సెట్ దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ యువర్ R&D మనీ, దిస్ ఇస్ లైక్ వెండర్ క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్, కాబట్టి ఐ విల్ హెల్ప్ అనేసి తన సపోర్ట్ వచ్చింది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను జనాల్ని. చాలామంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు బాస్ని రబ్ చేస్తారు, బాస్తో రిలేషన్ పాడు చేసుకుంటారు, కొలీగ్స్తో ఈగో ఫైట్ చేసుకుంటారు. ఐ వుడ్ సే భయ్, అందరూ ప్లీజ్ ఒక పొలిటీషియన్ లాగా, ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించండి. తర్వాత 10 years తర్వాత, 20 years తర్వాత వీళ్ళు మనకు ఒక ఓట్ వేయాలి. మనం ఏదన్నా ఫ్లాగ్ తీసుకొని నడుస్తున్నప్పుడు వీళ్ళు మనల్ని సపోర్ట్ చేయాలి, వీళ్ళతో కొంచెం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి. సో బీ వెరీ వైజ్ వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్స్. డోంట్ బర్న్ బ్రిడ్జెస్, డోంట్ స్పాయిల్, డోంట్ బ్లాక్ పీపుల్, డోంట్ బ్రింగ్. We have an ad saying కదా, ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. Not only friend, be it your boss or be it your colleague or whoever it is. Absolutely. Every person is important in life. Unless you see some unsafe behavior, harmful behavior, అప్పుడు డిస్టెన్స్ తేవడమో, ఆంప్యూటేట్ చేయడమో, లేకపోతే యా. ఓకే, సో ఆయన ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు, అంటే ఆయన కూడా మీకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అట్లా హెకాల్ టేక్ ఆఫ్ అయింది. సో హెకాల్ జరుగుతూ ఉన్నప్పుడు వెన్ ఇట్ ఈస్ టేకింగ్ ఆఫ్, ఎలాంటి హర్డల్స్ చూసారు మీరు? వాట్ ఆర్ ది ఫెయిల్యూర్ స్టోరీస్? డెఫినెట్లీ మీ ఫేస్ మీద ఉన్న ఒక స్మైల్ ఇవాళ మీరు హ్యాపీగా ఉన్నారు అని మేము అర్థం చేసుకోవడానికి చెప్పినా కూడా, మీరు వేసుకున్న డ్రెస్ ఎంత, మీరు వేసుకున్న చెప్పులు ఎంత, మీ యాక్సెసరీస్ ఎంత కాస్ట్, మీరు ఏ కార్లో వచ్చారు, ఇవన్నీ మీ సక్సెస్ని చూపించడం పక్కన పెడితే, వీ యాక్చువల్లీ వాంటెడ్ టు నో ది ఫెయిల్యూర్ పార్ట్ ఆఫ్ ది హెకాల్. అంటే హెకాల్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇనీషియల్ హర్డల్స్ కానీ, మధ్యలో వచ్చిన సెట్ బ్యాక్స్ కానీ, ఫెయిల్యూర్స్ కానీ, మీరు డీమోటివేట్ అయిపోయిన సిచ్యువేషన్స్ కానీ, వీ వుడ్ లవ్ టు లిసన్ ఆల్ ఆఫ్ దెమ్, బికాస్ దట్స్ ద పాయింట్ వేర్ మోటివేషన్ స్టార్ట్స్ అని నేను నమ్ముతాను. యా, సో ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ వాజ్ the founder of Hecoll or the CEO of Hecoll, I collapsed at a particular point. Collapse ante inka it's a functional freeze, it's a burnout, it's a fatigue. So asla ala oka state untundi, ఆ స్టేట్ మనం రీచ్ అవుట్ అవుతాము. అది కూడా ఆ స్టేట్ ఎలా రీచ్ అయ్యాను అంటే, చాలా కష్టాలు వచ్చి రీచ్ అవ్వలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అమేజింగ్లీ వెల్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అమేజింగ్లీ వెల్.
దుబాయ్ ఎక్స్పోకి తెలంగాణ స్టేట్ వాళ్ళు పంపించారు. యూజువల్లీ మిగతా వాళ్ళందరికీ 2-3 డేస్కి స్పాన్సర్ చేసి అలా పంపించారు. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ 22 డేస్. అండ్ దట్ వాస్ ద ఫస్ట్ టైం ఇండియా నుండి 3 IFS ఆఫీసర్స్ వర్ పోస్టెడ్ ఇన్ దుబాయ్ టు హెల్ప్ ఇండియా టు టేక్ కేర్ ఆఫ్ ది ఎక్స్పో. సో తాజ్లో పెద్ద డయాస్లో ఒక 10 ఫౌండర్స్ని సెలెక్ట్ చేసి ప్రెసిడెంట్ చేయిస్తున్నారు. సో యువర్ సెంట్రల్ గవర్నమెంట్ వాస్ దేర్, యువర్ స్టేట్ గవర్నమెంట్ ఇస్ దేర్. ఆ టైంలో మన సీఎం వాళ్ళకి ఒక కన్సల్టెన్సీ ఉంటుంది, ఆక్టస్ కన్సల్టెన్సీ. ఎవరైతే అన్నీ మేనేజ్ చేస్తున్నారో వాళ్ళే ఉన్నారు, వాళ్ళల్లో నా జూనియర్స్ ఉన్నారు. ప్లస్ అక్కడ చాలామంది ఇన్వెస్టర్స్ని పిలిచారు. ఆ ఇన్వెస్టర్స్లో నా సీనియర్స్ జూనియర్స్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మిగతా వాళ్ళందరికీ పెద్ద స్లైడ్ వర్క్ చేసి డీటెయిల్స్ ఇలా పెట్టమన్నారు. ఒక రోజు ముందు అందరు కూర్చొని సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నారు. నేను వచ్చి నా పిచ్ డెక్లో ఏం పెట్టలే, ఉట్టి హెకాల్ పేరు రాసా, చీర కట్టుకున్నా. అదొక మంచి పని చేశాను. ఈ జర్నీలో నేర్పించారు ఇంపార్టెన్స్ ఆఫ్ చీర. అండ్ నా ఫస్ట్ లైన్ వాజ్ our first order was from United Nations. ఇంకా దట్ సీల్స్ లైక్ యునైటెడ్ నేషన్స్ గివింగ్ యూ ఫస్ట్ డీల్. there was so much confidence. ఇంకా ఆ టైంలో లైక్ వీళ్ళు నెయిలింగ్ ఫేజ్ నుండి స్కేలింగ్ ఫేజ్కి వెళ్ళిపోతారు అని అనిపించినప్పుడు దిగాను. దాని తర్వాత there was this business dinner and we were eating and everybody's question was, ఇంకేం కావాలి దీప్తి నీకు, వాట్ మోర్ సపోర్ట్ డూ యూ నీడ్, మేమేం చేయగలుగుతాము నీకు అని. అండ్ there was so much love from Indian media. మిగతా వాళ్ళు అయితే మార్కెటింగ్లో ఎంత స్పెండ్ చేస్తారు, మేము ఓన్లీ 8,000 రూపీస్ స్పెండ్ చేసాం బికాస్ ది ఇండియన్ మీడియా డిడ్ ద రెస్ట్ ఆఫ్ ద వర్క్. So everywhere support and love was coming and I came down and during that business dinner I felt I am not okay. I am not okay, I am not feeling okay, I am not all right. అంటే ఏమైంది, ఎందుకు నాట్ ఓకే అని టైర్డ్గా అనిపించిందా ఏంటి? హౌ డిడ్ యూ గెట్ టు నో దట్ యూర్ నాట్ ఫీలింగ్ ఓకే? ఐ థింక్ మనకి ఇది ఎక్కువ నేర్పించరు, బట్ మన బాడీ ఈజ్ ద ఫస్ట్ థింగ్ విచ్ రికగ్నైజెస్. ఇట్స్ కాల్డ్ సోమాటిక్ వర్క్. బాడీతో చాలా కనెక్షన్ ఉండాలి. ఒక దగ్గర టైట్నెస్ వస్తుంది, ఒక దగ్గర బ్రీతింగ్ హార్డ్ అవుతుంది. మన గైనిక్ సిస్టమ్ మనకు చెప్తుంది ఆడవాళ్ళకి అయితే. సమ్ టైమ్స్ యువర్ మంత్లీ సైకిల్ ఈజ్ ఈజీ, సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ హార్డ్. ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ యూర్ ఫీలింగ్ ఇన్ సైడ్. ఓకే. సో దెర్ వాజ్ అ బాడీ లెవెల్ ఐ కుడ్ ఫీల్. ఫస్ట్లో నేను అనుకున్నాను బర్న్అవుట్ ఫెటిగ్ అయిందేమో, ఎందుకంటే ఫర్ 1000 days విచ్ ఇస్ 3 years I was working 12 to 14 hours నాన్ స్టాప్ విత్ నో బ్రేక్. డొమెస్టిక్ హాలిడే, ఇంటర్నేషనల్ హాలిడే, నో ఫ్రెండ్ సర్కిల్, నో సపోర్ట్ సిస్టమ్. అదొక ఒబ్సెసివ్ మోడ్, ఇంకా ఒబ్సెసివ్ మోడ్. దానికి ఏమైనా బర్న్అవుట్ ఫెటిగ్ అయిందేమో అనిపించింది నాకు. అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్ ఇంకొక 1-2 ఇన్సిడెన్సెస్ జరిగాయి. అండ్ దేర్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ కి Deepthi Nathala and entrepreneurship is a great match. But is Deepthi Nathala and textile market a good match? Is Deepthi Nathala and the product a good match? Are the fundamental questions taken place? Is Deepthi Nathala and manufacturing the right place? ఒక ఇంత పెద్ద ల్యాండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తా అంటే నేను ఎలా వామ్మో నేను మేనేజ్ చేయలేను, నాకు ల్యాండ్ వద్దు. లేబర్ ఇంటెన్సివ్, అది క్యాపిటల్ ఇంటెన్సివ్, మెషినరీ, డీప్ పాకెట్స్ ఉండి 2nd, 3rd జనరేషన్కి ఓకే. నేను అసలు ఏం చేస్తున్నాను అన్న టైంలో పాజ్ తీసుకొని క్వశ్చన్ చేసుకోవాల్సి వచ్చింది నాకు అక్కడ. అంటే బేసికల్గా ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ సోర్స్. మీకు అన్నీ బాగున్నా కూడా మీలో మీరు నేను చేయలేనేమో అని అనుకొని ఆగిన ప్రాసెస్ అది. ఐ జస్ట్ రియలీ లవ్ ద వే యూ సెట్, బికాస్ చాలామంది బిజినెస్ పీపుల్కి ఫెయిల్యూర్ బయట ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ నుండి వస్తాయి. నాకు మాత్రం అది క్లియర్ కట్ లోపల నుండి వచ్చింది. అండ్ సెకండ్, దెర్ వాజ్ అన్ ఇంటిగ్రిటీ ఇష్యూ. ఒక చిన్న అబద్ధం వర్బల్లీ కానీ టెస్ట్ రిపోర్ట్లో కానీ కొంచెం అబద్ధం చెప్పేస్తే అప్పటికల్లా మా ఎపిసోడ్ షార్క్ ట్యాంక్లో వెళ్ళిపోయింది. మాకు చాలా భీభత్సమైన ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చేసేవి. లైక్ ఎవ్రీథింగ్ కుడ్ హ్యావ్ చేంజ్డ్. దట్ వాజ్ అ హ్యూజ్ మోరల్ కాల్ ఐ హ్యాడ్ టు టేక్. ఎవ్రీథింగ్ అంటే ఇంకాస్త ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మా టెస్ట్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఈ పొల్యూటెంట్స్ మీద ఇది ఇలా ఎఫెక్ట్ అయింది, ఈ స్టెకోఫిలస్ బ్యాక్టీరియా మీద ఇలా ఎఫెక్టివ్గా ఉంది, కోవిడ్ మీద ఇలా ఉంది, ఇలా చాలా రిపోర్ట్స్ ఉంటాయి. మాకు 20 రకాల రిపోర్ట్స్ ఉంటాయి. సో ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఆ రిపోర్ట్స్ చూస్తారు. వాళ్ళకి ఒక సెట్ క్రైటీరియా ఉంటుంది, ఈ ASTM స్టాండర్డ్ ప్రకారం ఇది. మేము ఒక 5%, 10% షార్ట్లో ఉన్నాం అనుకోండి. సో అక్కడ ఒక చిన్న అబద్ధం ఆడి పేపర్ని నువ్వు మార్చగలిగితే, ఇఫ్ యూ గెట్ 4 crore, 40 crore ఆర్డర్. సో షార్క్ ట్యాంక్లో మీది కూడా రిజెక్ట్ అయ్యేది కాదు, మీకు కూడా వెంటనే పీపుల్ వుడ్ లవ్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్. నో, షార్క్ ట్యాంక్లో రిజెక్షన్ ప్రాబ్లమ్ ఏం లేదు. షార్క్ ట్యాంక్లో వెళ్తున్నప్పుడే మాకు ఐడియా ఉండే మాకు ఎక్స్టర్నల్ ఫండింగ్ వద్దు అని. హెకాల్ హ్యాడ్ రీచ్డ్ అ పాయింట్ వేర్ వీ డిడ్ంట్ నీడ్ ఫండింగ్. ఇంకా వీ నీడ్ ఆర్డర్స్ అంతే. అండ్ నాకు ఒక స్ట్రాటజిస్ట్ ఉండేవాళ్ళు. ఆయన అన్నారు, ఇంత
సెల్ఫ్ డౌట్స్ ఇన్ని ఉన్నాయి కదా, నిన్ను థెరపిస్ట్ కోచ్ దగ్గర పంపిస్తే స్లో వర్క్, అది 2 years పడుతుంది, నువ్వు షార్క్ ట్యాంక్ వెళ్ళు, నిన్ను 5 senior founders ఉతుకుతారు అక్కడ వాళ్ళు నేషనల్ మీడియా మీద, దెబ్బకి సెట్ అయ్యి వస్తావు, ఆ ఎక్స్పీరియన్స్ మర్చిపోవు అనేసి. అండ్ హీ వాజ్ రైట్, వాట్ హీ డిడ్, దట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. జస్ట్ మీకు ఎలా బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్, సో దట్ షార్క్ ట్యాంక్ ఎక్స్పీరియన్స్ ఇస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో రిజెక్షన్ మనీ అక్కడ ఏమి ఇష్యూ లేదు, కానీ దాని తర్వాత ఆర్డర్ ఎంక్వైరీస్ వచ్చి ఆర్డర్ కన్వర్షన్స్లో పెద్ద ఇంటిగ్రిటీ ఇష్యూస్ వచ్చాయి. అండ్ ఇఫ్ ఐ లై, నేను అబద్ధం ఆడితే ఎవరు పట్టుకోలేరు కూడా అబద్ధం. సో నువ్వు ఆ చిన్న అబద్ధం ఆడతావా, ఆ 5% 10% కవర్ చేసుకుంటావు, నీకు 40 crores వస్తాయి, 4 crores వస్తుంది, నీ ట్రాజెక్టరీ వేరుంటుంది. ఈజ్ దాట్ అన్ ఇంటిగ్రిటీ కాల్ విల్ యూ టేక్? ఈజ్ దాట్ ఓకే విత్ యువర్ రిలీజియన్? ఈజ్ దాట్ ఓకే విత్ యువర్ ఫెయిత్? ఈజ్ దాట్ ఓకే విత్ యువర్ అప్బ్రింగింగ్? ఈజ్ ఇట్ సంథింగ్ దట్ యూ కెన్ లివ్ విత్ యువర్ సెల్ఫ్ లేటర్ ఆన్? ఈజ్ ఇట్ సంథింగ్ దట్ యూ కెన్ రైట్ ఇన్ యువర్ బుక్? ఈజ్ ఇట్ సంథింగ్ నీ గ్రాండ్ చిల్డ్రన్కి నువ్వు చెప్పగలుగుతావా? What weightage will you carry? Is that what which can make you sleep happily or wake up happily, confidently from your bed without crawling? Yeah. Thanks for that. So అక్కడ ఇంటిగ్రిటీ ఇష్యూస్ కూడా వచ్చాయి. అక్కడ పెద్ద ఐ వాజంట్ దట్ స్ట్రాంగ్ వేర్ టు సే దట్ ఐ వోంట్ డూ ఇట్. నాలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఒక్క సైడ్ ఎక్కడో చోట మిడిల్ క్లాస్ అప్బ్రింగింగ్, didn't see lot of money, and that one shortcut and set for life, it was so tempting. Half of me wanted to do that. The half of me is భయపడుతుంది. There will be retribution. You do whatever you want to do, but there will be consequences. And when universe or creator start settling score with you, అది వేరే లెవెల్ గేమ్ ఉంటుంది. సో లోపల ఉన్న దీప్తి యాక్సెప్ట్ చేయలేదు దాన్ని, ఎందుకు వచ్చింది మనకి. బట్ ఇట్ టుక్ మీ మంత్స్, లైక్ 6-8 months సాగదీసి ఆ డిస్టర్బెన్స్లో ఉన్నా. ఎందుకు మిగతా అండ్ ఆ టైంలో విజ్డమ్ సర్కిల్, ఇన్నర్ సర్కిల్ కాన్సెప్ట్స్ లేవు నాకు. ఇప్పుడు ఉన్నారు. So I have one lawyer friend, I have a fund manager friend, I have a merger acquisition friend, I have a doctor friend, so I have a coach, I have a counselor. So ఇలా సర్కిల్ ఉన్నాయి నాకు. సో ఎప్పుడన్నా ఏదన్నా ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తే దాన్ని నేను few months నా బాడీ మైండ్లో పెట్టుకోను. వెంటనే రాత్రి పడుకోబోయే ముందు 2-3 calls వెళ్ళిపోతాయి. కాల్ వెళ్ళకపోతే వాయిస్ మెసేజ్లో వెళ్ళిపోతుంది, వాళ్ళు రిప్లైస్ వస్తాయి. వైట్ బోర్డ్ మీద అన్ని కేస్ సినారియో అనాలిసిస్ చేసుకుంటాను. సో ట్రైంగ్ టు సాల్వ్ దెన్ అండ్ దేర్. అప్పుడు ఐ థింక్ ఐ వాజ్ లైక్ మోర్ లైక్ అ గర్ల్, అండ్ రైట్ నౌ ఐ ట్రాన్సిషన్. అదే చెప్తాను కదా, ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ సోల్, అంతే, ఒక మెచ్యూర్డ్ పవర్ హౌస్ ఇప్పుడు. సో మీకు మీరు అనిపించి ఇంతకు మించి నేను తీసుకోలేను, ఎక్కువ అయిపోతుంది అని చెప్పి యూ కేమ్ అవుట్ ఆఫ్ హెకాల్. ఆ పాయింట్ ఆఫ్ టైం అసలు అంత మైండ్ ఆపరేట్ చేసేంత లేదు, బాడీ షట్ డౌన్ బేసికలీ. బాడీ సెట్ ఇన్నఫ్. సో ఆ హెకాల్ని అక్కడికక్కడ ఆపేశారా, ఆర్ యూ హ్యాండెడ్ ఓవర్ టు సంబడి ఎల్స్? ఆపేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా హెకాల్లో ఇంకా కొంచెం ప్రోగ్రెసివ్ R&D జరగాలి. ఇండియాలో ల్యాబొరేటరీస్ లేవు, యూరోప్ వైపు వెళ్ళాలి. సో ఐ హ్యాడ్ టు మేక్ అ వెరీ క్లెవర్ మూవ్. సో పేటెంట్ అమ్మాలి, షేర్ చేయాలి. ఇట్స్ అన్ ఎగ్జిట్. ఒక ఫౌండర్కి సక్సెస్ ఎట్లా వస్తుంది అంటే ఐదర్ వాళ్ళు IPO వైపు తీసుకెళ్తున్నారు, లేకపోతే గ్లోబల్ వైపు తీసుకెళ్తున్నారు, లేకపోతే ఎగ్జిట్ అన్న తీసుకుంటున్నారు, అట్లా. సో టెక్ ఎగ్జిట్, అక్కడ నేను ఆ ఎగ్జిట్ ప్రాసెస్ కూడా చాలా హైస్ అండ్ లోస్. బాబా ఎన్ని క్లాజ్ అయిపోతుంది, అవ్వట్లేదు, అయిపోతుంది, అదేదో ఇది బ్రేకప్ అవుతుందా, పెళ్ళి అవుతుందా అన్న టైప్లో, కన్ఫ్యూజన్ టైప్లో అది జరుగుతుంది. సో అక్కడ నేను రైట్స్ పెట్టుకున్నా దట్ ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లైన్ వెన్ ఐ బికమ్ మోర్ స్ట్రాంగర్ ఎమోషనలీ, నెట్వర్క్, ఎక్సెట్రా, probably I'll do the fabric production in Bangladesh, get it stitched, come back and sell it in India, or etc. That's a story that I'll keep it for my second innings. But first innings, let the tech go to them and let them keep taking it forward. I won't అని. దానికి ముందు ఐ డిడ్ అ కో-ఫౌండర్ మ్యాచింగ్ ట్రై చేశాను నేను. ఈ రిచ్ గుజరాతీ, మార్వాడి, సెకండ్ థర్డ్ జనరేషన్ బట్ట బిజినెస్లో ఎవరెవరు ఉన్నారో సేలంలో, తిరుపూర్లో, పంజాబ్లో, గుజరాత్లో, వాళ్ళతో నేను ట్రై చేశాను. ఎవరికన్నా ఇచ్చేసి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా, సో దట్ ఐ గెట్ రెస్ట్ అని. అక్కడ ఐ డెంట్ ఫైండ్ ఎనీ కన్వర్షన్. సో అందుకని ఆ రూట్ తీసుకున్నాను నేను. సో ఫైనలీ మళ్ళీ హైస్ అండ్ లోస్ అన్ని చూసి ఎగ్జిట్ అయ్యారు. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ బిజినెస్ ఎందుకు స్టార్ట్అప్ చేశారు? అన్నీ చూశారు కదా, ఈ కష్టాలు నష్టాలు, బాడీయే చెప్పింది మీకు ఇంకా నా వల్ల కాదు, షట్ ఇట్ డౌన్ అని. తిరిగి మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశారు ఇంకొకటి? నా బాడీ చెప్పింది, నువ్వు వెళ్ళిన మార్కెట్కి నీకు మ్యాచ్ లేదు. నేను ఫస్ట్ 12 years ఎప్పుడు బట్టలో నేను వర్క్ చేయలేదు. ఎప్పుడన్నా మీరు గమనించండి, ఎవరు ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు అంటే వెన్ యూ హ్యావ్ అ ప్రయర్ మార్కెట్ ఎక్స్పీరియన్స్, రైట్? నేను ఎప్పుడు టెక్స్టైల్, నేనేం చేశాను, మీకు తెలియని ఫీల్డ్లో కూడా మీరు ఆ సూపర్ హైట్స్ని చూసి జస్ట్ బికాజ్ యూ లిసన్ టు యువర్ ఇన్నర్ వాయిస్ యూ హెవ్ జస్ట్ స్టెప్డ్ అవుట్. యా. సో నేను ఆయిల్ అండ్ గ్యాస్ డిఫెన్స్ మాలిక్యూల్ తీసుకొచ్చి బట్టలో వేసాను, కానీ బట్ట మార్కెట్ నాది కాదు.
ఇట్స్ నాట్ అ మార్కెట్ విచ్ ఐఎమ్ మ్యాచింగ్ దేర్. సో ఇంకోటి స్కేలింగ్, నాకు అట్మోస్ట్ వచ్చే ఫుల్ఫిల్మెంట్ స్కేలింగ్. మ్యానుఫ్యాక్చరింగ్లో స్కేలింగ్ చాలా కష్టం. ఈచ్ సాఫ్ట్వేర్ ఏంటి, ఒక్కసారి బిల్డ్ చేసి టెస్ట్ చేసి మీరు గ్లోబల్లీ అమ్ముకుంటూ వెళ్ళిపోతారు. మ్యానుఫ్యాక్చరింగ్లో ఈచ్ టైం ప్రొడక్షన్ సైకిల్ వెళ్ళాలి, ఈచ్ టైం అది నైట్ మేర్, ఈచ్ టైం కట్ చేయాలి. అంటే మార్జిన్స్ ఉండవని కాదు, బట్ ఇట్స్ వెరీ హార్డ్. ఇట్స్ అ హార్డ్ బిజినెస్ టు స్టార్ట్ విత్ ఫస్ట్. నేను ఆల్రెడీ 1-2 బిజినెసెస్ పెట్టేసి సక్సెస్, నేను చెప్పాను కదా బఫర్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ థింగ్ దట్ ఎనీబడి కుడ్ హ్యావ్ అటెంప్టెడ్, దట్ టు అలోన్. సో అది మీరు చేసి తర్వాత బయటకు వచ్చి వాట్ మేడ్ యూ టు స్టార్ట్ అగైన్ ది సెకండ్ థింగ్, సెకండ్ ఇన్నింగ్స్ విత్ అలన్ కేర్, అది ఎట్లా స్టార్ట్ అయింది? సో అలైనర్ ఐడియా లేకుండే నాకు, బట్ ఇప్పుడు అలైనర్ కన్నా ఇప్పుడు నవ్ ఐఎమ్ స్మార్ట్ ఆర్ సీజన్ బిజినెస్ విమెన్. హెకాల్లో ప్యాషన్, నాకు ప్రాబ్లం అయింది, ప్యాషన్ వచ్చింది, సాల్వ్ చేశాను. అట్లా కాదు, అలైనర్లో నేను అన్నాను 5 to 6 yearsలో ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి, గ్లోబల్ లెవెల్ టెకీ లెవెల్లో ఉండాలి, బేరియాల లెవెల్లో ఉండాలి, పనిచేసే 10 పీపుల్కి కోఫౌండర్స్ ఎక్సోస్కి ఇంకా లైఫ్ టైం వాళ్ళకి సోషల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఎగ్జిట్ క్లాజ్ అలా వర్క్ చేయాలి. ఐడియా చాలా స్కేలబుల్ ఉండాలి. ఐడియా ఏరియాలో ఉండాలి అంటే అది కొంచెం టెక్లో కష్టమై ఉండాలి, అండ్ పీపుల్ షుడ్ బి విల్లింగ్ టు పే మనీ. సో నేను 6-7 పీపుల్ని ఇన్వైట్ చేసి బెంగళూరులో వీ మూవ్ టు బెంగళూరు అండ్ ఆంటర్ప్రెన్యూరల్ డేట్స్ అనేవాళ్ళం. ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఏఐ ఇంజనీర్స్, ఎంఎల్ ఇంజనీర్స్తో కూర్చునే వాళ్ళం. 15 ఐడియాలు వచ్చాయి, అండ్ ఐ సెడ్ లెట్స్ డెస్ట్రాయ్ ఐడియా ఎట్ ద ఐడియా లెవెల్. ఏ ఐడియా అయితే ఐడియా లెవెల్లో నువ్వు డెస్ట్రాయ్ చేయలేవో, మిగులు ఉంటుందో, అది ఎగ్జిక్యూషన్లోకి వెళ్తుంది. సో అలా ఐడియాస్ని డిలీట్ చేస్తూ, డెస్ట్రాయ్ చేస్తూ, చాలామంది కస్టమర్ వ్యాలిడేషన్ చేస్తూ, అసలు ఒక్క లైన్ కోడ్ రాయకూడదు, ఒక్క డిజైన్ కూడా చేయకూడదు. నువ్వు దానికి ముందే నువ్వు వ్యాలిడేట్ చేసేసుకోవాలి, మనుషులు నీకు డబ్బులు పే చేయడానికి ఉన్నారా లేదా అనేసి. సో అదంతా ఫైండ్ అవుట్ చేసుకొని ఒక మంచి స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఆగస్ట్లో ఇస్ వేర్ వీ డిసైడ్ వీ వాంట్ టు రేస్ $3 million ఆర్ నాట్, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేసి. సో ఇది కాకుండా నేను ఇంకో విషయం ఏం చేశానంటే, విచ్ ఐ డోంట్ స్పీక్ అండ్ రైట్ అ లాట్ ఇస్, నేనే ఇంత కష్టపడ్డాను ఆంటర్ప్రెన్యూర్షిప్లో అంటే, అసలు ఇండియాలో రూరల్ పల్లెటూరు నుండి వస్తున్న వాళ్ళు, టౌన్ నుండి వస్తున్న వాళ్ళు, ఈవెన్ సిటీలో Tier 2, Tier 3 కాలేజ్ వాళ్ళకి ఎంత ఆంటర్ప్రెన్యూర్షిప్ కష్టమవుతుంది. అసలు వాళ్ళకి ఐడియాలు లేవనా, తెలివితేటలు లేవా అని. పాప ఇండియాలో బ్రిలియన్స్ ఉంది, అసలు ఎంత టాలెంట్ ఉందంటే. అండ్ దెన్ ఐ సెడ్ కి దీస్ ఆంటర్ప్రెన్యూర్స్ స్ట్రగుల్స్, అసలు అలా ఆంటర్ప్రెన్యూర్స్కి వచ్చి సస్టైన్ అవ్వాలంటే ఎంత కష్టం వీళ్ళకి. సో కెన్ ఐ బిల్డ్ అ ఫౌండేషన్ ఫర్ దెమ్ ఎవెన్చువలీ. సో గెట్ ఆంట్రోప్ కేర్, గెట్ ఆంటర్ప్రెన్యూరల్ కేర్. సో మెనీ థింగ్స్ నేను చాలా లైఫ్లో ఫేస్ చేసినవన్నీ అదొక గైడెన్స్ పేజ్ లాగా. లైఫ్లో ఫేస్ చేయడం కాదు, కొంచెం ప్రివిలేజ్ పొజిషన్లో ఉండేసరికి, ప్లస్ షార్క్ ట్యాంక్ ఫేమ్ వచ్చేసరికి ఏమైందంటే నాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో నేను జూయిష్ ఫ్యామిలీస్ దగ్గర, జైన్ మార్వాడీ ఫ్యామిలీస్ దగ్గర, IPO లిస్టెడ్ కంపెనీస్ వాళ్ళ దగ్గర 1 week 10 days వెళ్ళి వాళ్ళని షాడో చేసేదాన్ని, విట్నెస్ చేసేదాన్ని. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్లీప్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు అసలు టైం మ్యాపింగ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు నాయిస్ని ఎలా కట్ చేస్తున్నారు, ఎట్లా డైనమిక్స్ని మేనేజ్ చేస్తున్నారు అని. అసలు నేనేం చేయలేకపోయాను, వీళ్ళేం చేస్తున్నారు, అలాంటి ఒక కంపారిజన్స్ తీసుకొచ్చి. సో యూఎస్లో స్పెసిఫికలీ దేర్ ఆర్ థెరపిస్ట్ హూ హ్యాండిల్ ఆంటర్ప్రెన్యూర్స్. సో ఆంటర్ప్రెన్యూరల్ సైకో అనాలిసిస్ అలా అంటారనమాట అక్కడ. సో ఇండియా లాంటి కంట్రీకి ఆంటర్ప్రెన్యూర్షిప్కి నేను ఏమి ఫౌండేషన్ చేయగలను. వీ డిడ్ సమ్ 5 pilots, 5 junior ఆంటర్ప్రెన్యూర్స్ది. ఒకళ్ళు సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఒకళ్ళు లగ్జరీ కార్లో ఉన్నారు, ఇవి ఉన్నారు. సో కేస్ స్టడీ చూసి మా మాడ్యూల్స్ చేసి ఇంప్లిమెంట్ చేసి, IIT నుండి సైకాలజీలో 12 మంది వెళ్ళారు. వాళ్ళతో కూర్చొని అక్కడ నుండి మాడ్యూల్స్ తీసుకొచ్చేసి, అండ్ ఈ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఈ CXOస్కి భలే కోచెస్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ కోచెస్. దీస్ ఆర్ కాస్ట్లీ. ఒక్కొక్క కోచ్తో కూర్చోవాలి అంటే 20,000 నుండి 50,000 per session, 1 గంట. అండ్ దే హ్యావ్ అ మెథడ్ టు ఆల్ ది మ్యాడ్నెస్. సో వాట్ ఈస్ ఇట్ దట్ అస్సలు అవసరం యాక్చువల్లీ వీళ్ళకు ఉంది, బట్ దే కాంట్ ఎఫర్ట్ దట్. సో హౌ డూ యూ డూ బిల్డ్ ఆల్ దిస్ అనేసి దాట్ టైమ్ ఐ వాస్ ఫిగరింగ్ అవుట్. ఈవెన్ దో హ్యాడ్ అ విజన్ టు బిల్డ్ ఫర్ దెమ్, డూ ఫర్ అదర్స్. ఎక్కడో చోట అదంతా రీసెర్చ్ చేస్తున్నప్పుడు అదంతా నాకు యూజ్ అయింది. సో మీరు బిజినెస్ జాబ్స్ చేశారు, తర్వాత స్టార్టప్స్ పెట్టారు, తర్వాత ఇప్పుడు మీలాంటి బర్నింగ్ ప్యాషన్ ఉన్నటువంటి ఆంటర్ప్రినర్స్ కోసం సపోర్ట్ చేయడానికి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ, హెల్ప్ చేస్తూ, ఇన్ఫర్మేషన్, గైడింగ్ అంతా ఇస్తున్నారు. అండ్ ఇప్పుడైనా మీ లోపల ఉన్న ఆ అర్జ్ సాటిస్ఫై అయిందా, లేకపోతే ఇంకా బిజినెస్ చేయాలని ఉందా, ఇంకా కొత్త స్టార్టప్స్ తీసుకురావాలని ఉందా? ఒక్కటి అన్ఫుల్ఫిల్డ్ ఉంది. హెకాల్ని నేను గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్ళలేకపోయాను, అలైనర్ నన్న గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్ళాలి అని. హౌ ఇస్ అలైనర్ డూయింగ్ నౌ?
అదే అన్నాను కదా, ఆగస్ట్లో ఇస్ మంత్ వేర్ వీ విల్ టేక్ అ కాల్. $3 million బే ఏరియా నుండి రేస్ చేయడం, బే ఏరియా సపోర్ట్ సిస్టమ్, ఒక ఈకో సిస్టంలో ఉండి ప్లే చేయడం గేమ్ వేరు, సైలోగా ఒంటరిగా వచ్చి ఒంటరి పోరాటం, ఫ్లాగ్ పోరాటం చేయడం వేరు. సో ఆ డెసిషన్ తీసుకుంటాము. ఐ థింక్ అదొక్కటి అలైనర్ని గ్లోబల్ తీసుకెళ్ళిపోతే ఐఎమ్ సాటిస్ఫైడ్. దాని తర్వాత నేను ఎక్కువ బిజినెసెస్ చేయాలని ఏం కోరికేం లేదు. ప్రాబబ్లీ బీ అన్ అడ్వైజర్ ఆర్ అ బోర్డ్ మెంబర్ ఆర్ ప్రొటెక్ట్ ది యంగర్ జనరేషన్ హూ విల్ డూ స్టార్ట్అప్స్ అండ్ ఫోకస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. కి కానీ విజన్ కి కానీ అన్నిటికంటే ఎక్కువ కసిక్తో చూస్తే చేసేస్తారు మీరు. అలైనర్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్తారు. ఇది తీసుకెళ్తారు అని మేనిఫెస్ట్ చేస్తూ పాజిటివ్గా అనుకుంటూ నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నాను, బికాజ్ యూర్ ఆల్రెడీ దేర్ ఇన్ మై ఐస్. థ్యాంక్ యూ. సో ఇట్స్ అ బ్లెస్సింగ్. యూజువలీ మనం ఒక లేడీ, ఒక ఉమెన్ బిజినెస్ చేస్తుంది, లేకపోతే ఒక స్టార్ట్అప్ ఇంత కష్టపడుతుంది అని అన్నప్పుడు ఫస్ట్ థింగ్స్ విచ్ కమ్ ఇన్ టు అవర్ మైండ్ ఇస్ మేబీ చూసేవాళ్ళు కానీ, లేకపోతే అడిగేవాళ్ళు కానీ, చుట్టాలు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫస్ట్ థింగ్ మనం ఏమంటాం అంటే అసలు అమ్మాయిలు ఇంత బిజీగా చేస్తే, ఇంత కష్టపడుతుంటుంటే మరి ఫ్యామిలీ ఏమైపోతుంది, ఇంట్లో ఎవరు చూసుకుంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ఇన్లాస్ ఉంటారు, మరి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కూడా అమ్మాయికి ఈక్వల్గా ఉంది కదా. సో హౌ డూ యూ బ్యాలెన్స్ దట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్? మీ లైఫ్లో హౌ డూ యూ డూ దట్? ముందు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కన్నా ఐ వుడ్ సే వర్క్ అండ్ సెల్ఫ్ బ్యాలెన్స్. ద మూమెంట్ యూ సే యూఆర్ అ ఉమెన్, యూ హ్యావ్ వన్ ఎక్స్ట్రా ఆర్గన్ విచ్ అ మ్యాన్ డజంట్ హ్యావ్, అండ్ దట్ ఈస్ యువర్ గైనిక్ సిస్టమ్. మీరు ఆ మంత్ మొత్తంలో ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఎంత స్ట్రెస్ తీసుకుంటారు, ఎంత బయట ఫుడ్ తిన్నారు, ఎక్సర్సైజ్ చేశారా లేదా, అదంతా మీకు ఆ 3 days పీరియడ్స్లో మొత్తం రిఫ్లెక్ట్ అయిపోతుంది. అక్కడ పెయిన్ వస్తుందా, లేకపోతే వీక్గా ఉన్నారా, లేకపోతే ఫంక్షనల్ లేకుండా, లేకపోతే పెయిన్ కిల్లర్ వేసుకొని వర్క్ వెళ్ళాల్సి వస్తుందా అనేసి. సో యా, ఐ థింక్ ఐ వుడ్, అండ్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఐవ్ ట్రావెల్డ్ ఆర్ మెట్ పీపుల్ అండ్ ఐవ్ సీ, ఐ థింక్ ఫస్ట్ అ ఉమెన్ నీడ్స్ టు చూస్ హర్ సెల్ఫ్ over business, over her family also. That's a non-negotiable. Deepthi, me health is non-negotiable. కావాల్సి వస్తే సైడ్ నా బిజినెస్ని పక్కన పెట్టవచ్చు, ఫ్యామిలీని పార్క్ చేయొచ్చు, ఇద్దరి దగ్గర నుండి సెబాటికల్ తీసుకొని లీవ్ తీసుకోవచ్చు. బట్ యువర్ లివర్ టేకింగ్ అ హిట్, యువర్ స్టమక్ టేకింగ్ అ హిట్, యువర్ నర్వ్స్ టేకింగ్ అ హిట్, దట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. At the end of the day, if you don't have health, if you're on a wheelchair, if you're in bed, if you're on constant medication, it is you who will suffer the most. దీప్తి 12 గంటల నుంచి 14 గంటలు వర్క్ చేసేవాళ్ళు అని చెప్పారు మీరు. బిజినెస్ని హెకాల్ స్టార్ట్ చేసినప్పుడు 14 గంటలు పనిచేస్తే ఇంకా అసలు సెల్ఫ్ కేర్కి టైం ఎక్కడ వస్తుంది చెప్పండి? ఉన్న 24 గంటల్లో 14 సెల్ఫ్ కేర్ నేర్పించలేదు దీప్తి ఇంట్లో. అగైన్ ఐ థింక్ ఐఐటీలో కూడా వన్ ఆఫ్ ద థింగ్ వీ ఆల్వేస్ ఫీల్ ఇస్ హెల్త్ గురించి, సెల్ఫ్ కేర్ గురించి, సెల్ఫ్ లవ్ గురించి ఇవన్నీ నేర్పించలేదు. ఐ థింక్ నా లైఫ్లో నేను ఏం చేశానంటే, ఒక అబ్బాయిని నాకన్నా ఎక్కువ ప్రేమించానో లేకపోతే అది ట్రామా బాండింగో లేకపోతే అటాచ్మెంట్ ఇష్యూసో వాట్ ఎవర్, బట్ మై అటెన్షన్ అండ్ ఫోకస్ మోర్ వెంట్ ఆన్ టు మ్యాన్ దెన్ మై సెల్ఫ్. అక్కడ యువర్ యూనివర్స్ విల్ కొలాప్స్. These are called meta patterns. You have to be the center of your universe. You have to be the most important thing in your life. అది అక్కడ నాన్ నెగోషియబుల్ వస్తుంది. అలాగే బిజినెస్, యూజువలీ ఒక ఉమెన్, అట్లీస్ట్ అన్ ఇండియన్ ఉమెన్, షీ కీప్స్ అ ఫ్యామిలీ ఫస్ట్. తన గురించి కూడా పట్టించుకోదు. తను తినకపోయినా పర్వాలేదు, ఇంట్లో వాళ్ళు తింటే చాలు, ఆ ఉన్న రూపాయతో వాళ్ళ చదువుకో, వాళ్ళ అవసరాలకు పనికొస్తుంది కదా. దిస్ ఇస్ హౌ షీ సాక్రిఫైసెస్ హర్ సెల్ఫ్ అండ్ పుట్స్ ఫ్యామిలీ ఫస్ట్, కాదంటారా? ఇలా చేశారు జనరేషన్స్ అండ్ జనరేషన్స్, ఇట్లా చేశారు. బట్ రీసెంట్గా నేను ఒక చిన్న రీల్ చూశాను. దాంట్లో ఈ యాక్టర్స్ ఆలియా భట్ ఇంకా తన హస్బెండ్ వాళ్ళు దే ఆర్ సెలబ్రేటింగ్ హర్ బర్త్డే. ఆలియా భట్ ఇస్ కటింగ్ ద కేక్ అండ్ ఫస్ట్ పీస్ తీసుకొని, టిప్పికల్ ఇప్పటివరకు ఎలా చేస్తారు, ఫస్ట్ హస్బెండ్కి తినిపిస్తారా, తన చేసింది హస్బెండ్కి వింక్ చేసి, it's as if like she is taking approval or permission or taking him into confidence that self-love is more important, and she took the first bite. Right? Super. So there are women out there in all spheres. So mindset is changing. Arts, yes. They have realized again that this is not very sustainable. And India is also losing lot of potential. అంటే నువ్వు ఒక ఫ్యామిలీని, పిల్లల్ని, హస్బెండ్ని నీ బ్లడ్ మీద, నీ లైఫ్ మీద, నీ రిసోర్సెస్ మీద బిల్డ్ చేయడం కన్నా, like everybody pool in their resources and then they build together individual tower and a family much more tower. healthier and a happily family comes out then. Yeah. So I think ప్రతి సివిలైజేషన్లో, ప్రతి ఏషియన్ సివిలైజేషన్లో
around the world, people have realized that if women do not protect themselves, do not come out well. ఇంకొక స్టోరీ చెప్తాను దీప్తి. మేబీ యు ఆర్ వెరీ లక్కీ. ఒక మదర్ ఇన్ లా ప్యాంపర్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ పెళ్ళైన ఇంట్లో కూడా క్వీన్, పుట్టింట్లో కూడా క్వీన్, వెరీ బ్లెస్డ్. చాలా విమెన్కి ఇలా లేదు. చాలామంది విమెన్ సాక్రిఫైసింగ్ రోల్లో ఉన్న దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, కిడ్స్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్, దే లూజ్ సో మచ్ అంత సాక్రిఫైస్ చేసి కూడా. సో బౌండరీస్ అనే బుక్ ఉంటుంది, విమెన్కి చెప్తారు కోచింగ్లో. సో ఎక్కడ బౌండరీ గీయాలి, ఎప్పుడు ఏది చూస్ చేసుకోవాలి. మీరు ఎలా చూస్ చేసుకున్నారు మీ లైఫ్లో? మీ లైఫ్లో బౌండరీస్ ఉన్నాయా అసలు? ఇట్ వాజ్ అ న్యూ కాన్సెప్ట్. బౌండరీస్ అవన్నీ ఇక్కడ సెల్ఫ్ కేర్ కూడా లేకుండే, సెల్ఫ్ లవ్ లేకుండే, బౌండరీస్ లేకుండే. బౌండరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రొటెక్షన్. మీ లైఫ్లో గురించి చెప్పండి. నాకు ఫస్ట్ బౌండరీ ఇక్కడ హోప్ యూసీ అని ఒక ఆస్ట్రేలియన్ చర్చ్ ఉంటుంది. మై మదర్ ఇస్ అ క్రిస్టియన్, మై ఫాదర్ ఇస్ అ హిందూ. ఇట్స్ అ హైబ్రిడ్ ఫ్యామిలీ. యూఎస్లో ఉన్నప్పుడు మ్యూజిక్ భలే నచ్చింది క్రిస్టియానిటీది. సో దే హ్యావ్ అ సపోర్ట్ గ్రూప్ ఫర్ ఆల్ బిజినెస్ పీపుల్. మంత్లో ఒక సాటర్డే అందరు కలుస్తూ ఉంటారు. సో అలా ఒక చర్చ్తో అసోసియేషన్ ఉంటే నేను కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చేదాన్ని. అరే రిలేటివ్స్తో అంటే వన్స్ యూ బికమ్ లిటిల్ పవర్ఫుల్ ఆర్ ఫేమస్, దే స్టార్ట్ కమింగ్ అండ్ ప్రెషరైజింగ్ యూ కి గివ్ మీ అ రెఫరెన్స్, గివ్ మీ అ రికమెండేషన్, గివ్ మీ అ జాబ్. And you know that they are not there. I'm not talking about technical skills. వాళ్ళ క్యారెక్టర్ కానీ, పర్సనాలిటీ కానీ, వర్క్ ఎథిక్ కానీ అలా లేదు. ఐ డోంట్ వాంట్ టు పుట్ మై రెప్యుటేషన్ అండర్ స్టేక్ ఆర్ మై క్రెడిబిలిటీ. ఫౌండర్స్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ లాగా. ఐఏఎస్ ఆఫీసర్లో వాళ్ళ సేమ్ ప్యాచ్ అయితే ద కైండ్ ఆఫ్ ఫేవర్స్ దే డూ అండ్ ద డోర్స్ దే ఓపెన్. ఫౌండర్ నెట్వర్క్ కూడా సెంటిమెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, ప్రెషర్ చేస్తున్నారు. నేను నో అని చెప్పినా వాళ్ళను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చోకింగ్ ఫీలింగ్ వస్తుంది. సో నేను ఏం చేయాలి అని ఆ రోజు చర్చ్ సపోర్ట్ గ్రూప్లో నేను చెప్తే దే సెడ్ బౌండరీస్. వేర్ ఆర్ యువర్ బౌండరీస్? You draw a boundary and you assert a boundary and you say, hey, you cannot cross this boundary because it's my primary duty to protect my peace of mind, my health, my time, my energy. సో ఇలాంటి బౌండరీస్ ప్రతి చోట అసర్ట్ అవుతూ ఉండాలి. ఈ జెన్జీ ఉన్నారు కదా చిన్న వాళ్ళు, వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అన్నీ అంటే నేను ఏమంటున్నానంటే మనకి ఇలాంటి ఒక థియరీ ఎగ్జిస్ట్ అవుతుంది అని ఎవరో చెప్పడం వేరు, ప్రాక్టికల్గా మీ లైఫ్లో అది ఇంప్లిమెంట్ చేసుకునే సిచ్యువేషన్లో హౌ వాజ్ ఇట్? ఎట్లా మీరు బౌండరీ సెట్ చేసుకున్నారు మీ లైఫ్లో? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 14 hours వర్క్ చేస్తున్నారు, మీరు ఒక మీ ఇన్లాస్ ఉన్నారు. నేను ఆపేసా. ఇప్పుడు నేను 14 hours చేయను. ఇప్పుడు నేను ఓన్లీ 8 hours చేస్తాను. 8 to 9 hours. 14 hours చేయడం వల్ల నాకు ఒక ట్రాజెక్టరీ వచ్చింది, ఇంత గ్రోత్ వచ్చింది. బట్ నౌ ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ దట్ గ్రోత్. సో ఇప్పుడు మీకు ఏం కావాలి లైఫ్లో? నాకు బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నా హెల్త్లో, నా ఫినాన్సెస్లో, నా ట్రావెల్లో, నా ఫ్రెండ్స్తో, నా పేరెంట్స్తో, నా వర్క్తో. ఒక్క డిపార్ట్మెంట్లో నేను విన్ అవుతూ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో లూజ్ అవుతుంటే దట్ ఈస్ నాట్ అ కైండ్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ నాట్ సక్సెస్. దట్ మైట్ బి అ సక్సెస్. సక్సెస్ ఈజ్ అ వెరీ సబ్జెక్టివ్ థింగ్. కొంతమందికి లైఫ్ లాంగ్ ఒక్క డిపార్ట్మెంట్లోనే కావాలేమో సక్సెస్, మిగతాలో అన్ని ఫెయిల్ అయినా ఓకే. దట్ ఈస్ ఓకే ఫర్ దెమ్. ఐ ఎమ్ నాట్ ఓకే విత్ దట్. సో ఇప్పుడు మీరు అనుకున్న కొంతమంది ఫౌండర్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్కహాల్ సపోర్ట్ తీసుకుంటారు, వీడ్ సపోర్ట్ తీసుకుంటారు, ఆ 14 hours సస్టైన్ చేయడానికి పిచ్చిగా వర్క్ చేస్తున్నారు 10 years 20 years అండ్ దేర్ ఓకే విత్ ఇట్. వాళ్ళకి మిగతా రిలేషన్షిప్ పాడైనా వాళ్ళకి అనిపిస్తుంది ఒక కిడ్నీ పాడైనా పర్వాలేదు, ఇంకో కిడ్నీ ఉంది అనేసి. ఇప్పుడు రేట్ యువర్ లైఫ్ దీప్తి, 100లో బిజినెస్ అంటే వర్క్కి ఎంత పర్సంటేజ్ మీరు పెట్టుకున్నారు అండ్ యూఆర్ అచీవింగ్ దట్? ఫ్యామిలీకి ఎంత టైం పెట్టుకున్నారు? సెల్ఫ్ కేర్కి ఎంత టైం పెట్టుకున్నారు? లైక్ దట్ ఇఫ్ యూ హ్యావ్ టు గ్రేడ్ యువర్ సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ ఇన్ లైఫ్, హౌ వుడ్ దట్ బి? I think I'm almost hitting a 10 out of 10 in every area of life. Yeah. I wish ఇంకా కొంచెం ఫ్యామిలీకి, బర్త్ ఫ్యామిలీకి ఏదైనా చేయగలిగితే బాగుంటుంది బికాస్ దే డిడ్ అ లాట్ ఫర్ మీ అట్ హెకాల్. యా, మనిషికి ఇదే కావాలి. 10 on 10 ఉంది నా లైఫ్లో సాటిస్ఫాక్షన్. బట్ జనాలు ఉన్నారు. ఐ డెంట్ కమ్ టు ది స్టేట్ బై మై సెల్ఫ్ దీప్తి. ఒక కోచ్ ఉన్నారు, నేను రోజు 1 hour రన్నింగ్ చేస్తున్నానా లేరా అని వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు. నా ఇన్నర్ సర్కిల్, విజ్డమ్ సర్కిల్ ప్రతి 2-3 daysకి నాక్ హౌ ఆర్ యూ, ఈస్ దెర్ ఎనీథింగ్ యూ వాంట్ ఫ్రమ్ అస్ అని అంటారు. నేను ఎక్కువ నా హోమ్ ఆఫీస్ నుండి బయటకు వచ్చి కలిసేదాన్ని కాదు. కనీసం ఇప్పుడు వీక్కి వన్స్ దెర్ ఇస్ లైక్ అ ఫ్రెండ్లీ సోషల్ డాన్సింగ్ టు రిలీజ్ ఆర్ టు సిట్ టుగెదర్ అండ్ టు స్పీక్ అవుట్. సో దెర్ ఇస్ ఇదొకటి నేర్చుకున్నా నేను. Entrepreneurship is not a solo journey. The fact is life is not a solo journey. Everything is relational. Relationship with self, relationship with creator, relationship with family, relationship with spouse. It is relationship. So if you have right relationships in place, you'll excel. Yes. Even if you want to fall down, they'll not let you fall down. See? So there's a system, there's a support system which holds you out there.
ఓకే. సో ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసి, ఇన్ని హైస్ అండ్ లోస్ చూసి, ఒక ఫైనల్ ఒక కంక్లూజన్కి వచ్చిన మీరు, ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ పీపుల్ బిజినెస్ చేస్తారు, ఏదో ఒక యాక్టివిటీ టేకప్ చేస్తారు, ఫెయిల్ అవుతారు, ఇది నా వల్ల కాదు ఇంకా అని చెప్పి వదిలేస్తారు, ఆర్ బికాస్ ఆఫ్ ది ఫ్యామిలీ ప్రెషర్, ఆర్ బికాస్ ఆఫ్ ది పియర్ ప్రెషర్, ఆర్ బికాస్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్ విచ్ ఆర్ వెరీ మచ్ మోర్ డిమాండింగ్ దాన్ వాళ్ళు టేకప్ చేసిన టాస్క్ కంటే, అలాంటి అందరికీ ఎస్పెషలీ టు ద ఉమెన్ అవుట్ దేర్, వన్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ దీప్తి అని అడిగితే ఏం చెప్తారు? I think do things prudently, do things with discernment, do things wisely. తెలుగులో ఈ వర్డ్స్ నాకు తెలీదు తెలుగులో. తర్వాత ఏమన్నా ట్రాన్స్లేషన్తో ప్రూడెన్స్ అంటే మోర్ లైక్ కాషన్, అవేర్నెస్ విత్ ఫ్యూచర్ ఇన్ మైండ్. వాట్ ఎవర్ యూ టేక్ దాని ఇంపాక్ట్ రిజల్ట్స్ ముందు వరకు వస్తూ ఉంటుంది. డిసర్న్మెంట్ అంటే ఏది చెడ్డ ఏది. నేను చాలా డెసిషన్స్ బ్లైండ్నెస్లో తీసుకున్నా, ఇన్నోసెన్స్లో తీసుకున్నా. యాక్చువల్లీ ఇన్నోసెన్స్ ఈజ్ ఆల్సో అ టైప్ Bliss. నో, ఇన్నోసెన్స్ ఈజ్ అన్ ఇంప్యూరిటీ. విపాసనాలో చెప్తారు ఎవర్జన్, క్రేవింగ్, థర్డ్ ఈజ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ అనమాట. ఇగ్నోరెన్స్ ఇస్ అ బ్లిస్ అని కూడా అంటారు కదా. అప్పటి వరకే. దాని తర్వాత దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఎంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటాం, చాలా ఆలోచిస్తాం. వాళ్ళ క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి. చాలామంది అయితే డబ్బులు ఇచ్చి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తారు, పోలీస్ స్టేషన్లో బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, అట్లా ఉంటుంది. సో బిజినెస్ చేయాలా వద్దా అని కూడా చాలా ఆలోచించి చేయండి. ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నుంచి ఉంటారు. అప్పుడప్పుడు మనం నిజంగా ఉంటారు అనుకుంటారు, కానీ నిజంగా సిచ్యువేషన్ వస్తే ఉండరు. నాకెంత బఫర్స్ ఉన్నాయి, నాకేం సెన్సిటివిటీస్ ఉన్నాయి, నాకెంత షేమ్ వర్క్ అంటారు, గిల్ట్ వర్క్ ఉంటాయి, నాకు ఎన్ని బర్డన్స్. ట్రామా ఈజ్ అనదర్ వరల్డ్. Lot of people come from trauma background, and our entrepreneurship has to be, business has to be trauma informed. How do you manage yourself? Like ప్రాపర్గా 360 degrees ఎవాల్యుయేషన్ అనాలిసిస్ చేసుకొని మీకు ఏ స్పీడ్ మ్యాచ్ అవుతుంది, ఆ స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్తే మీరు కూలిపోతారు. మీకు ఏ రిథంలో ఉండాలి, ఎక్కడ మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి, బాగా డిజైన్ చేసుకొని ఇన్పుట్స్ తీసుకొని. ఫెయిల్ అయినా పర్వాలేదు, ఫెయిల్లో షేమ్ లేదు. యాక్చువల్లీ I think we all know fail is a success, right? And it's an amazing contentment to fail. If people around you are not pinching you, పక్కన వాళ్ళు ముళ్ళు గుచ్చి అరే ఫెయిల్ అని అలా ఉట్టి ట్రై చేసి ఫెయిల్ అవడంలో కిక్కే వేరే అసలు. న్యూ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. వండర్ఫుల్. Exactly. So then one of my book will definitely will be this, like, I'm a failure, so what? Accept that with so much of pride. Yes, I failed. I failed వేరు, I failed అంటే ఇంకా ఛాన్సెస్ ఉన్నాయని. ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ అ ఫెయిల్యూర్, సో వాట్. అంటే ఈ సొసైటీలో అందరూ సక్సెస్ఫుల్ పీపుల్ ఉండాలా, ఫెయిల్యూర్స్ ఉండకూడదా? లైక్ సో వాట్. అది చాలా మోటివేటింగ్గా, చాలా మంచిగా అనిపించింది మీతో ఉన్న ఈ ఇంటర్వ్యూ, ఈ కాసేపు టైము. సో కెన్ ఐ ఆస్క్ యూ వన్ లాస్ట్ క్లోజింగ్ క్వశ్చన్? బికాస్ యు ఆర్ అ వైఫ్ ఆఫ్ అ బిజినెస్ మ్యాన్, అండ్ దట్ టు అ బిజినెస్ మ్యాన్ హూ ఇస్ ఫస్ట్ జనరేషన్. అంటే లిటరలీ మీ కళ్ళ ముందు మీ పెళ్లి తర్వాతే ఆయన బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశారు. సో హౌ, అంటే మీ మీద, ఫ్యామిలీ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడింది? ఎప్పుడైనా క్యాష్ ఫ్లోస్ భలే టైట్ అయ్యాయా? అంటే మార్కెట్లో డబ్బులు మీకు రావాలి కానీ రాలేదు, ఆ నర్వస్నెస్ అనిపించిందా? లేకపోతే మీకు ఎందుకు అబ్బాయిని ఎంత టెన్షన్ పెడుతున్నాడు, నేను చక్కగా సాఫ్ట్వేర్ జాబ్ తీసుకుంటే నాకెంత సెక్యూరిటీ వస్తుంది అని అనిపించిందా? లైక్ హౌ వాజ్ ఇట్ బీయింగ్ అ వైఫ్ ఆఫ్ అ బిజినెస్ మ్యాన్? నేను మా హస్బెండ్ది కంప్లీట్లీ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 30వ తారీఖు వస్తే ఆహా రేపొద్దున జీతం పడుతుంది, పడితే జీవితం బిందాస్ అని అనుకునే బ్యాచ్ నేను. నేను ఇప్పుడు ఒక సామ్రాజ్యం గడితే ఓ 10 తరాలు తినాలి అని అనుకునే మైండ్ సెట్ తంది. బాస్ చెప్పింది నేను చేయడం కాదు, బాస్ కన్నా మనమే తోపులం అని అనుకునే మైండ్ సెట్ తనది. కాబట్టి హీ ఎంజాయ్స్ వాట్ హీ డస్. సో ఆ క్యాష్ ఫ్లో టైట్ అయినా, లేకపోతే సిచ్యువేషన్స్ అప్సైడ్ డౌన్ అయినా, కొంచెం ఇబ్బందులు ఉన్నా, అది పెద్ద సీరియస్గా దాన్ని తీసుకోలేదు. నేను ఎప్పుడన్నా 1-2 సందర్భాల్లో భయపడినప్పుడు, అరే బిజినెస్లో ఇవన్నీ కామన్ రా, నడుస్తాయి ఇట్లాంటివి, దీనికే అయిపోతామా ఏంటి, ఇవాళ కాకపోతే రేపు, ఇవాళ బెంజ్లో తిరుగుదాం అనుకుంటాం, రేపు రోల్స్ రాయ్లో తిరుగుతాం, అంతే కదా, ఇట్స్ ఓకే అని చెప్పి చాలా మోటివేట్ చేసేవాడు. సో ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ దేర్. అంటే నాకు నొప్పి తెలియలేదు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తను ఎప్పుడూ అది కష్టంగా కూడా తీసుకోలేదు. బికాజ్ హీ హ్యాస్ అ క్లియర్ విజన్. ఇవాళ టైట్ అయినంత మాత్రాన వీఆర్ నాట్ ఆన్ రోడ్స్ అన్న ఒక క్లారిటీ తనకు ఉండింది. ఆ పాజిటివిటీ నాకు నింపాడు కాబట్టి మేమిద్దరం ఎప్పుడు భయపడలేదు.
మీరు తనకి రివర్స్లో కాన్ఫిడెన్స్ ఇచ్చారా? డోంట్ వరీ, ఏమన్నా అవుతే నువ్వు రోడ్ మీదకి వచ్చినా నా శాలరీ విల్ టేక్ కేర్ ఆఫ్ బోత్ ఆఫ్ అస్ అన్నది ఎప్పుడూ లేదు. కానీ ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్ చన్నీళ్ళకి వేడి నీళ్ళగా నేను ఎప్పుడూ ఉంటాను, నీకు థియరీ ఎప్పుడు నడుస్తుంది నాకు. సో యువర్ సన్ తను ఇలా ఒక స్టేబుల్ ఇన్కమ్, ఫేమ్ ఓరియంటెడ్ మదర్ అది ఎక్స్పీరియన్స్ చేశారు. ఒక వెరీ అంబిషియస్ విజన్ ఓరియంటెడ్ బిజినెస్ మ్యాన్ ఫాదర్ని కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. ఈ రెండు ఎక్స్పీరియన్స్ చూసి మీ అబ్బాయి నీట్, డాక్టర్, కార్డియాలజీ అటువైపు వెళ్తున్నాడు ఏంటి, ఇటువైపు ఎక్కడా అట్రాక్ట్ అవ్వలేదా? స్పెషల్లీ బిజినెస్కి అట్రాక్ట్ అవుతారే. మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ గురించి వాడి మైండ్లో ఎప్పుడూ ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఈవెన్ దో హీస్ వెరీ యంగ్. ఒక డిగ్రీ ఉండాలి లైఫ్లో, ఆ డిగ్రీ 10 మందికి ఉపయోగపడాలి అండ్ వాళ్ళ లైఫ్లో ఐ షుడ్ బీ వన్ ఆఫ్ ది హ్యాపీనెస్ రీజన్ అని అనుకున్నాడు కాబట్టి హీ చాజ్ మెడిసిన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా ఫ్యామిలీ అంతా వీఆర్ ఇన్ టు ఐఎమ్ ఫ్రమ్ అ మెడికల్ ఫ్యామిలీ బేసికలీ. మై ఫాదర్ ఇస్ అ డాక్టర్, మై మదర్ ఇస్ ఇన్ టు ఆయుర్వేదం అండ్ స్టఫ్, మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఆల్ ఇన్ టు ఆయుర్వేదం బిజినెస్. సో మెడికల్ ఇన్స్టింక్ట్ ఎక్కువ ఉండింది. నేను కూడా మెడిసిన్ రాశాను, రాలేదు, బట్ నాకు రిగ్రెట్స్ ఏం లేవు, నేను ఇక్కడ మీడియాలో ఉన్నాను. సో ఆ మెడిసిన్ అన్నది అది జెనెటికల్గా ఇంబైబ్ అయిందేమో వాళ్ళు, అది నాకు తెలీదు. బట్ ఓన్లీ మెడిసిన్ మీద ఉండడు వాడు, బికాజ్ హీ ఆల్సో హ్యాస్ హిస్ ఫాదర్స్ ఇన్స్టింక్ట్స్. మెడిసిన్ చేస్తూ మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ కూడా వాడు ఆలోచిస్తాడు. అంటే నాకు చెప్తాడు వాడు తిరిగి, ఇంకా అమ్మ నువ్వు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకో, స్టాక్స్ ఏది పర్ఫామ్ చేస్తున్నాయో, హ్యావ్ అన్ ఐ ఆన్ ఇట్, ఫైనాన్షియల్గా చాలా ఎంపవర్ చేసుకుంటూ ఉండు, నువ్వు ఎంతసేపు మేకప్లు లిప్స్టిక్లే కాదు, యూ ఆల్సో నీడ్ టు హ్యావ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఏ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మార్కెట్లో బాగున్నాయి, హీ డిస్కసెస్ ఇట్ విత్ హిస్ ఫాదర్. సో ఈజ్ లైక్ దట్. Did this thought ever cross you ఎప్పుడైనా ఈ షోకి, మీ షోకి, because you started with a certain purpose of inspiring people, call your husband and your son sits here and he witnesses, because he's a businessman too, so tanni business questions adugutu and allowing your son to witness and ask questions, did you think something creative this way? Actually a very good idea. నాకు ఇప్పటిదాకా తట్టలేదు. మేబీ ఇన్ ది కమింగ్ డౌన్ టైమ్ ఐ షుడ్ కాల్ మై హస్బెండ్ యాజ్ ఎ గెస్ట్. గేమ్ చేంజర్స్ విత్ దీప్తిలో నాతో ఉన్నారు నా హస్బెండ్ శ్రీకాంత్. It's a good one, thank you. And go for the kill. Whatever you couldn't ask in the personal Would space, love keep to, would love surprising to, me. would love Like, to. ఏంటిది, ఎక్కడికి వచ్చేసాను, Our ఇలా first అవుతుందేంటి? video publish అయిన వెంటనే first link I'm going to share it with you only because it is your Lovely. idea again. ఎలా ఉండాలంటే ఇంటర్వ్యూ మధ్యలో ఓ సారీ కొంచెం బ్లడ్ ప్రెషర్ కొంచెం బ్రేక్ తీసుకుంటాను అని. లవ్లీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ సో హ్యాపీ టు సీ ఎ స్మైలింగ్ ఫేస్. థ్యాంక్ యూ సో మచ్. ఏ బై ద వే, మీరు ఇలా అంటే నాకు గుర్తొచ్చింది ఆ పాయింట్. నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగలేదు నేను. మిస్సెస్ 2024కి ఇంత స్ట్రెస్లో, ఇంత అప్స్ అండ్ డౌన్స్లో, ఇంత ఇన్నర్ వాయిస్ కాలింగ్లో, ఇంత కెయాటిక్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో మళ్ళీ ఇదేంటి, ఈ పాయింట్ ఏంటి? సో ఇదే మీరు వెళ్ళారా మిస్సెస్ 2024కి? లేదు, నేను ఇనీషియల్ పార్టిసిపేట్ చేసి ద మెయిన్ వన్ ఢిల్లీలో ఏది అవ్వాలో అది వెళ్ళలే. ఈ ఇయర్ వద్దులే, ఇంకొక 1-2 years తర్వాత వస్తాను అని ఆపాను. సో ఓన్లీ ఇదే కాకుండా ఇలాంటి కొన్ని విషయాలు చేయించారు మా వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్ట్రేంజర్స్ దగ్గరికి వెళ్ళిపోయి, హే నా కంపెనీ రిజిస్ట్రేషన్కి 15,000 వస్తుంది, విల్ యూ స్పాన్సర్ మీ అని. స్ట్రేంజర్ ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి, నాకు మనీ అంటే, డబ్బులు అంటే భలే భయం, లోన్లు డెట్ అంటే భలే భయం, నాకు మనీతో రిలేషన్షిప్ లేదు, బట్ సి ఐ హ్యావ్ పొటెన్షియల్, నాకు ఒక 25,000 ఇచ్చేసి సెషన్స్ చేస్తారా, కోర్సెస్ ఉంటాయి, హౌ టు ఓవర్కమ్ యువర్ ఫియర్ ఆన్ మనీ అని. ఎంత సిగ్గు తెలుసా, ఎంత శరం ఇలాంటి పనులు. వై ఆర్ యూ మేకింగ్ మీ డూ దిస్ అంటే ట్యాబు ఇరగొట్టడానికి, ఇన్హిబిషన్ ఇరగొట్టడానికి. కాంపిటీషన్ కాదు ఇది, మామూలు ఎవరు చేయించారు మీ చేత ఇవన్నీ? మెంటర్స్ అండ్ కోచెస్ హూ కేమ్ టువర్డ్స్ మీ. మిమ్మల్ని ఆ కాంపిటీషన్కి ప్రిపేర్ చేయడానికి? ఆ కాంపిటీషన్కి కాదు, ఆంటర్ప్రెన్యూర్షిప్కి, లైఫ్కి నాకు ప్రిపేర్ చేయడానికి. నాలో చూసిన లోపాలకి ఇలాంటి ఒక్కొక్క ఐడియా ఇచ్చారు. ఇంకో లోపం వాళ్ళు ఏం చూసారు అంటే, నేను మోస్ట్లీ అబ్బాయిల బట్టల్లో, టామ్ బాయ్ బట్టల్లో, హైకింగ్ బట్టల్లో ఉంటాను. అండ్ దే సెడ్ నో, నౌ యు ఆర్ అ ఫౌండర్ and you are an owner of Hecoll అన్నదే ఫ్యాబ్రిక్ which merges with fashion. మళ్ళీ ఫంక్షనాలిటీ మాట్లాడుతున్నాము, అలాంటిది మీరు ఫ్యాషనబుల్ గా ఉండద్దా మరి? అది లేకుండే. ఐ వాజ్ లైక్ 10 minutes అద్దం ముందు ఉండాలా, లిప్స్టిక్ పెట్టుకోవాలా, లిప్స్టిక్ లేకుండా నా లైఫ్లో అప్పటి వరకు తల దూకోవాలా. I was like,
బ్రెయిన్ లో అసలు ప్లేస్ ఏది మొత్తం అంతా హెకాల్ బిజినెస్ స్టార్ట్అప్ 10 minutes అద్దం ముందు ఉండేది అవసరం లేదు. షాపింగ్కి వెళ్ళాలా, నేను ఎవరైనా ఇంటర్న్ కి డబ్బులు ఇచ్చేస్తాను, వాళ్ళు వెళ్ళి కొని తీసుకురమ్మండి అంటే ఏమైనా రిటర్న్ లో ఎగ్జాంపుల్ ఇచ్చేదంటే ఫేస్బుక్ ఫౌండర్ ని చూసారా, ఆయన ఫస్ట్ చాలా ఇయర్స్ ఓన్లీ ఒక టీ షర్ట్ ఒక ప్యాంట్ వేసుకునేవాడు అంతే, సేమ్ కలర్. ఓకే, సో ఐ సెడ్ ఫౌండర్ షుడ్ బి లైక్ దాట్, లైక్ హంగర్ ఆర్ దాట్ థింగ్. ఇదేంటి నేను అనేదాన్ని, నేనేమన్నా మూవీ యాక్టర్నా, టీవీ యాక్టర్నా, మీడియా పర్సన్, నేను ఎందుకు అందంగా కనిపించాలి, అసలు నా ఫెమినిటీని నేను ఎందుకు రివీల్ చేయాలి? లైక్ వన్ హస్బెండ్ ప్రైవేట్ స్పేస్ ఫైన్, దట్ ఈస్ ఫైన్ తన కోసం ఉంటే. దెన్ దే గేవ్ మీ లాట్ ఆఫ్ అవేర్నెస్ దట్ యూ హ్యావ్ డ్యువల్ ఐడెంటిటీ. దీప్తి నత్లా ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫౌండర్ ఆఫ్ హెకాల్ ఆర్ ద బ్రాండ్ ఓనర్ ఆఫ్ హెకాల్. హెకాల్ని నీ హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఆ గ్రేస్తో నుండి చూస్తారు. అండ్ నౌ యూఆర్ మీటింగ్ ద సీఎం, యూఆర్ మీటింగ్ ది గవర్నర్, యూఆర్ మీటింగ్ ఐఎస్ ఆఫీసర్, యూ మీటింగ్ లాట్ ఆఫ్ అదర్ బిజినెస్ పీపుల్ అండ్ దే జడ్జ్. దే లిటరలీ జడ్జ్. దుబాయ్లో వెళ్తే మీటింగ్స్కి వెళ్తే ఏ కార్ మీరు డ్రైవ్ చేస్తున్నారో ఆ కీని చూసి జడ్జ్ చేస్తారు. సో అలాగే నీ బట్టలతో నీకు జడ్జ్ చేస్తారు, నీకు ఆపర్చునిటీస్ డోర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి నీకు. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్లో కూడా దే ఫెల్ట్ దిస్. నా స్టాఫ్ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ప్రతి 1 month మధ్యలో కూర్చోబెట్టి చుట్టూరు అందరు కూర్చొని ఉతుకుతారనమాట, అన్ని ఫీడ్బ్యాక్స్ ఇస్తారు వేర్ దే డింట్ ఫీల్ ఆల్ రైట్. వన్ ఆఫ్ ది కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఐ వాస్ గెటింగ్ ఇస్ లీడర్షిప్లో మాస్కులైన్ ఎనర్జీ ఈజ్ మోర్ దెన్ ఫెమినైన్ ఎనర్జీ. సో ఇఫ్ యూ హ్యావ్ టు బీ అ బెటర్ లీడర్, యూ హ్యావ్ టు లిబరేట్ అండ్ ఎంబ్రేస్ యువర్ ఫీమేల్ ఎనర్జీ. అండ్ దే సెడ్ ప్రాబబ్లీ నీ కేసులో అమ్మ లేకపోవడం వల్ల, లేకపోతే క్రిస్టియానిటీ కొంచెం నాట్ ది డెవలప్డ్ కంట్రీ, ఇండియన్ క్రిస్టియానిటీలో ఎక్కువ ఇస్లాం లాగా సజావట్కి అలా ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఆర్ ప్రాబబ్లీ మనీ వాజంట్ దేర్ ఎట్ రూరల్ సైడ్ 1 generation, వాట్ ఎవర్ ఇట్ వాస్. దే సెడ్ ఇది పోవాలి అంటే నువ్వు అక్కడికి వెళ్ళు, 5 days ఒక 5-star హోటల్లో పెడతారు, ఫుల్ గ్రూమింగ్ నేర్పిస్తారు నీకు, మేకప్ కిట్ నుండి బాడీ షేపింగ్ నుండి, అండ్ కాన్ఫిడెన్స్. ఇట్స్ జస్ట్ నాట్ క్లోతింగ్. So get among those women and get those energies and be very quick with anesi. That's an advice which came from men who are older to me and who build founders and who build leaders. అబ్బా ఆంటర్ప్రెన్యూర్షిప్ అయితే ఈ ఏరియాలో కూడా వెళ్ళి టచ్ చేసి వర్క్ చేస్తారా అనేసి. లిటరలీ మేము ఎప్పుడు నిద్రపోతాం, ఎప్పుడు లేస్తాం, ఏం తింటాం, ఎలా ఎక్సర్సైజ్ చేస్తాం. ఈవెన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూసారా, నేను డఫుల్ బ్యాగ్ తెచ్చాను, అది కూడా వాళ్ళు నేర్పించారు. 1 liter వాటర్ ఉండాలి, ఒక ప్రోటీన్ బార్ ఉండాలి, ఒక ఆల్మండ్ మిల్క్ ఉండాలి, 1 set of ఎక్స్ట్రా బట్టలు ఉండాలి. ఇన్ కేస్ నేను తిరిగి ఎల్బీ నగర్కి వెళ్ళాలి అనుకోకుంటే ఇక్కడ చుట్టుపక్కల హోటల్లో నిద్రపోయి నెక్స్ట్ డే ఇదే మీటింగ్ చేసుకోవాలి. సో ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ విత్ అ డఫుల్ బ్యాగ్. సో ది ఏరియాస్ దట్ దే వర్క్ ఆన్ యూ ఇస్ అమేజింగ్. సో ఈ మిసెస్ ఇండియా 2024 ఎలా జరిగింది? నేను పార్టిసిపేట్ చేయలేదు, నెక్స్ట్ లెవెల్లో నాకు తెలియదు. వెళ్తాను, నేను 20 yearsలో వెళ్తాను, నేను గెలుస్తాను కూడా. మరి మిసెస్ ఇండియా 2024 కంపీట్ అవుతున్నారు ఇంకొక 30 మంది పార్టిసిపెంట్స్తో అని మీ ఫేస్బుక్ పేజ్లో అది చాలా క్లియర్గా ఉంది. వాట్ ఈస్ దట్ దెన్? నేను ఫేస్బుక్లో పెట్టాను, వేరే వాళ్ళు ట్యాగ్ చేసి ఉంటారేమో నాకు. నేను ఫస్ట్ రౌండ్కి వెళ్ళారు, ఫస్ట్ రౌండ్ వెళ్ళా, సెకండ్ రౌండ్ కూడా వెళ్ళా, గెలిసా. థర్డ్ ఫైనల్ రౌండ్ లోకి వెళ్ళలేదు నేను, బికాస్ అది గెలిస్తే మీరు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళాలి, యూ విల్ రిప్రజెంట్ ఇండియా సమ్వేర్ అవుట్ సైడ్. అండ్ ఐ సెడ్ దట్ టైమ్ ఎనర్జీ కమిట్మెంట్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ స్పెషలీ ఫండ్ రైజింగ్ ఫేజ్ లో ఉన్నాం. ఆ లైనర్లో ఎప్పుడప్పుడు నేను చేస్తాను. సో హ్యాడ్ అ గుడ్ రిలేషన్షిప్. అండ్ దే నో ఐ ఫస్ట్ అలైనర్ని ఆగస్ట్లో లాంచ్ చేసేయండి, అది గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళిపోనివ్వండి. నెక్స్ట్ ఫోర్బ్స్ మ్యాగజైన్ లో టాప్ 10 సక్సెస్ఫుల్ పవర్ఫుల్ రిచెస్ట్ ఉమెన్ ఆఫ్ ది వరల్డ్ లిస్ట్ లో మీరు పేరు పెట్టేసుకోండి. నెక్స్ట్ మిసెస్ ఇండియా ఆలోచిద్దాం, అప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు. It was so good talking to you, Deepthi. All the best and more power to you. Thank you. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.